తో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మనమందరం అలాగే నిలిచి ఉండగా మరి దైవజనులు, ప్రశస్త సహోదరులు రాత్రికాల సమయంలో జయకుమార్ గారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. ప్రభు ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ అపారమైన ప్రేమను బట్టి నీ దాసులు నాయన, మా ప్రియమైనటువంటి సహోదరులు ప్రభా, మరి పాస్టర్ సువర్ణరాజు గారిని నాయన, సంఘాన్ని కూడా ప్రభా ప్రేమించి ప్రేరేపించి ప్రభా ఈ 2 దినాలు ఉదయము సాయంత్రము ప్రభా ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి మీరు కృప చూపించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పటి వరకు 3 కూడికల్లో ప్రభా మీరే రంగం మీదకి వచ్చి నీ దాసుని మరుగుపరిచి చేరి వచ్చిన నీ పిల్లలమైన మా అందరితో ప్రభా మీరు మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు నాయన. ఈ చివరి కూడిక కొరకు కూడా మీ సహాయం కోరుచున్నాను ప్రభా. ఓ గొప్ప దేవుడా, మీరే రంగం మీదకి వచ్చి బలిష్ఠుడు అయిన దూతగా, అగ్ని స్తంభముగా, 7 ఆత్మల సమూహముగా ప్రభా మీరే రంగం మీదకి వచ్చి నాయన మా అందరితో ప్రభా మీరు మాట్లాడి మా జీవితాలను సరిచేసి మా విశ్వాసమును మరంత అభివృద్ధిపరిచి మరంత మమ్మలను మీకు సమీపస్తులుగా చేసి ప్రభా మధ్యాకాశంలో మిమ్మల్ని కలుసుకొనటానికి తగినట్లుగా మేము ఆయుత్తపడడానికి ప్రభా నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. చదవబడబోచున్న లేఖన భాగమును మీరే మా కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించమని వేడుకుంటున్నాను. అయా నీ దాసుని అల్పుడును ప్రభా యేసుక్రీస్తు రక్తము ద్వారా, బలి అర్పణ ద్వారా నీ కృపాసనను సమీపించి నాయన వేడుకొంచున్నాను ప్రభా. నా నోటిని నీ బోరగా వాడుకో ప్రభా. నా నోట నీ మాట ఉంచుము ప్రభా. మాకు కావలసిన నీ వాక్కులను అనుగ్రహించండి ప్రభా. నిత్యముగా ప్రభా మీరు మమ్మల్ని దీవించండి నాయన. మా మధ్యలో ప్రతి రోగిని స్వస్థపరచండి, ప్రతి బలహీనుని బలపరచండి. నీ నెరుగును వారు ఎరుగుటకు సహాయం చేయండి. నీతో నడుచువారు మరంత చక్కగా నడుచున్నట్లు సహాయం చేయండి. నీ రాకడకు మమ్మల్ని అందరిని ఆయుత్తపరచండి. నీకు విరోధమైన ప్రతి ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు నామములో దూరపరుస్తున్నాను. కేవలం నీ ఆత్మయే మా మధ్యలో కదలాడనివ్వు ప్రభా. నీకు విరోధమైన ప్రతి ఆత్మను పాతాళములో నాశన దినం వరకు వాటిని బంధిస్తున్నాను నాయన. నిత్యముగా నీ ఆత్మ ద్వారా నీ కార్యమును జరిగించి మహిమ పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు అను నీ శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్, ఆమేన్. మనమందరం అలాగ లేచిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక చిన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయు వారికి వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. అలాగే పేతురు రాసినటువంటి పత్రికలో నుంచి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని 9వ వచనం కూడా, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు.
దేవుడి చదవబడిన వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరు దయచేసి కూర్చుందాము. సాటిలేని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ రాత్రి ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలలో పాలిపంపులు పొందడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సహాయాన్ని బట్టి మొట్టమొదటిగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత దైవజనులు పాస్టర్ సువన్ రాజు గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించి 2 దినాల మీటింగ్స్లో పాలిపంపులు పొందడానికి మీతో కలిసి, ఇక్కడున్న వధువుతో కలిసి ప్రభువులో ఆనందించడానికి దేవుడు నాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి నిజంగా దేవునికి నేను ఎంతో వందనాలు, దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా శ్యామన్న గారికి ఈరోజు నేను ఇక్కడ రాగలిగానంటే మొదట దేవుడు, తర్వాత శ్యామన్న గారు, వారిని బట్టి కూడా నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి వర్తమానాలు గత ఉదయము, గత దినం ఉదయం, రాత్రి, అలాగే ఉదయకాల సమయంలో కూడా మనం విన్నాం. నేనైతే చాలా దీవించబడ్డాను. మీరందరూ కూడా దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఈ రాత్రి ఇక్కడ నిలబడటానికి కూడా వారు ఈ స్థలంలో నుంచి వైదొలిగి, మరి ఇక్కడ చాలా మంది సింహాలు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇక్కడ చిన్న వ్యక్తిని దేవుడు నిలబెట్టాడంటే వారికంటే నేనేదో గొప్పవాడినని కాదు, కానీ దైవజనులకు ఇచ్చిన ప్రేరణ బట్టి, వారిలో మరి నా మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి నిజంగా ఈ రాత్రి నేను ఇక్కడ నిలబడగలిగి ఉన్నాను. అందుని బట్టి కూడా దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నాకు తెలియదు దేవుడు ఈ రాత్రి ఎందుకు నన్ను ఇక్కడ నిలబెట్టాడో నాకు తెలియదు. ఈ చీటీ నా మీద ఎందుకు పడిందో నాకు తెలియదు. కానీ నేను తప్పకుండా నమ్ముతున్నాను, దేవుడు ఒక ప్రణాళికతో, ఒక ఆలోచనతోనే, ఒక ఉద్దేశంతోనే దేవుడు తన కార్యాలు జరిగిస్తారు. ముఖ్యంగా ఇలాంటి దైవజనులు ఉండడం చాలా అరుదు. చాలా అంటే చాలా అరుదు. చాలా కాదు, అసలు ఉండరు. జనరల్గా నాకు తెలుసు, చివరి మీటింగ్ని ఎవరైనా స్పీకర్లను పిలిచారనుకోండి, అందరూ ఏం కోరుకుంటారంటే ఆఖరి మీటింగ్కి. విశ్వాసులమైన మనం కూడా మనకు ఆహ్వానం ఇస్తే మనం ఏ మీటింగ్కి వెళ్ళాలనుకుంటాం? చివరి మీటింగ్కే రావాలనుకుంటాం. ప్రసంగికులు కూడా చివరి మీటింగ్లోనే ప్రసంగించాలని, అంటే ఒక 2 ప్రసంగికులు ఉన్నారనుకో, ఆల్మోస్ట్గా ఎక్కువ మంది ఏం కోరుకుంటారంటే చివరి రోజు చెప్పడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ ఈ రాత్రి అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని కూడా త్రోసివేసి దేవుని యొక్క ప్రేరణకు వారు లోబడి ఈ రాత్రి అవకాశాన్ని నాకు అనుగ్రహించారు. అందుని బట్టి నిజంగా దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, కానీ ఆయన సామాన్యతలో తన కార్యాలు చేస్తాడు. గాడ్ హైడ్ ఇన్ సింప్లిసిటీ. దేవుడు సామాన్యతలోనే ఆయన దాగి ఉంటాడు. ఆయన ఎంత సామాన్యంగా కార్యాలు చేస్తాడో నిజంగా ఈ లోక జ్ఞానం దాన్ని గ్రహించలేదు. ఈ లోక సంబంధులు దాన్ని గ్రహించలేరు. ఈ లోకంలో అనేక మంది ఆయన సంగతులను గ్రహించలేకపోవడానికి గల కారణం నిజంగా వారు చాలా హై మైండెడ్, ఉన్నతమైనటువంటి మనస్సుతో ఉన్నారు. కాబట్టి ఆయన ఎంతో సామాన్యంగా తన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు చేసే కార్యాలను అనేక మంది గ్రహించలేకపోతున్నారు. కానీ కొంతమంది సామాన్యమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఈ రాత్రి మేదరమెట్లలో కూడా ఇలాంటి సామాన్యమైనటువంటి ప్రజలు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు వారికి ఏం చేస్తున్నాడంటే ఆ సంగతులను బయలుపరుచుకుంటున్నాడు. దేవుడు వారికి ఆ సంగతులను ఆయన ఏం చేస్తున్నాడంటే గ్రహింపచేస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఈ చివరి కాలంలో అన్యజనుల యొక్క ముగింపు సమయంలో
దేవుడు తన సంపూర్ణమైనటువంటి వాక్యాన్ని మరుగై ఉన్నటువంటి మర్మములను బయలుపరచడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దేవుడు ఎన్నుకున్న పాత్ర ఎంత సామాన్యమైనటువంటి పాత్రో మీరు గ్రహించండి. ఈ కాలానికి పంపబడినటువంటి ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనహాం గారు, ఆయన ఎంత సామాన్యమైనటువంటి వ్యక్తో. ఆమేన్. ఆయన ఒకటే అంటాడు, నాలో ఏ గొప్పతనం లేదు, కేవలం కృప ద్వారా రక్షించబడిన నేను ఒక పాపిని మాత్రమే అని అంటాడు ఆయన. నా దగ్గర ఏ మెరిట్స్ లేవు, నాకంత విద్యా బుద్ధులు కూడా లేవు. ఆయన చదువుకుంది కేవలం 7వ తరగతి మాత్రమే. ఒక 7వ తరగతి చదువుకున్న వ్యక్తిని తీసుకొని నిజంగా సహజాతీతమైనటువంటి సంగతులను ఆయన ద్వారా ఏం చేశాడంటే ఈ సామాన్యమైనటువంటి వధువుకు ఆయన బోధించాడు. సంతోషిస్తున్నారా? ఆనందిస్తున్నారా? హల్లెలూయా. అందుకే ప్రియమైనటువంటి సోదరులారా, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క మార్గములు అవి ఎంతో చక్కనివి. ఈరోజు నేను చెప్పగోరేది అదే ప్రియమైనటువంటి సోదరులారా. దేవుని మార్గములు ఎంత చక్కనివో నిజంగా మానవాళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే గ్రహించలేకపోతున్నారు. కానీ సామాన్యులకు దేవుడు ఆ సంగతులను ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 2 రాత్రుల్లో కూడా మొదటి దినపు కూడికలో అలాగే 2వ దినపు కూడికలో కూడా దేవుడు చాలా అద్భుత రీతిగా మరి తన దాసుని ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఎంత చక్కని క్రమములో దేవుడు తన వాక్కును మన కొరకు సిద్ధపరిచాడో నిజంగా అది తలంచినప్పుడు నా హృదయం చాలా సంతోషించింది, చాలా ఆనందించింది. నిజంగా దేవుడు ఎంత చక్కగా తన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. అందుకే ఈ రాత్రి వాటిని గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకొని నిజంగా ఆ గొప్ప సంతోషాన్ని మనమందరం కూడా కలిగి ఉండాలని ఈ రాత్రి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు మనం హోషేయ గ్రంథంలో ఒక చక్కని మాటను చదువుకున్నాం. ప్రియమైనటువంటి సోదరులారా, జ్ఞానులు ఈ సంగతులను ఏం చేస్తారంటే వివేచిస్తారు, బుద్ధిమంతులు వాటిని ఏం చేస్తారంటే గ్రహిస్తారు. ఇవి అందరికీ అర్థం కావట్లేదు, జ్ఞానులు మాత్రమే. ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, అయ్యా ఎవరిక్కడ జ్ఞానులు? ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ కూడా అయ్యగారు ఏం చెప్పారంటే, అయ్యా ఎవరికైనా చదవటం వచ్చా అని అన్నారు. అందరు చదువుకున్నోళ్ళు లేదండి, అందరూ చదువురానోళ్ళే, అందరు నిరక్షరాస్యులే. దేవుని కృపను బట్టి ఇప్పుడే మేము చెప్తున్నాము, మీ పిల్లల్ని బాగా చదివించుకోమని చెబుతున్నామని అన్నారు. హల్లెలూయా. మరి ఇప్పుడు అలాంటి వారు ఏమని పిలువబడుతున్నారంటే జ్ఞానులు. నమ్ముతారా మీరు అందరూ కూడా? చదువు వచ్చిన జ్ఞానులు కాదు వీళ్ళు, చదువులు రాని జ్ఞానులు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు ఇక్కడ, జ్ఞానులు ఈ సంగతులను గ్రహిస్తారు. ఎవరు జ్ఞాని? మనం లోకరీత్యా చెప్పాలంటే బాగా చదువుకొని, అర్థమవుతుందండి, వాళ్ళని ఏమంటారంటే జ్ఞానులు అని చెప్పుకుంటాం. కానీ నా బైబిల్ ఏం చెబుతుంటే అసలు జ్ఞానానికి మూలం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని వారే ఈ సంగతులను ఏం చేస్తారంటే గ్రహిస్తారు. బైబిల్ చాలా కాంట్రవర్స్గా కనపడతా ఉంటుంది. ఈ మాటను ఇంకొక మాటను చదివితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పుడు అంటాడు, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుపరిచి పసిబాలురకు నేను ఈ సంగతులను ఏం చేస్తానంటే బయలుపరుస్తున్నానని అన్నాడు. అంటే ఇక్కడ 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. జాగ్రత్తగా గ్రహించాల్సినటువంటి విషయం ఇదే. ఒకటి భూ సంబంధమైనటువంటి జ్ఞానం, ఒకటి పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క సంగతులు ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానులకు అర్థం కావు. వారు వాటిని ఏం చేయలేరంటే గ్రహించలేరు, వారు వాటిని ఏం చేయలేరంటే వివేచించలేరు. హల్లెలూయా. వారికి ఆయన మార్గములు ఎలా అనిపిస్తాయంటే వింతగా, విచిత్రంగా, విడ్డూరంగా అనిపిస్తూ ఉంటాయి. కానీ పైనుండి జ్ఞానం పొందుకున్న వాళ్ళు ఉంటారే,
వాళ్ళకి ఈ సంగతులు ఎలాగుంటాయంటే విచిత్రంగా ఉండవు. వాళ్ళకి ఈ సంగతులు ఎలాగుంటాయంటే ఎంతో గొప్ప గ్రహింపునిస్తాయి. వాళ్ళు నమ్ముతారు, ఇదే మార్గము, ఇదే త్రోవ, ఇందులోనే నడవాలి, దేవుడు మా కొరకు ఏర్పరిచినటువంటి మార్గము ఇదే అని వారు ఏం చేస్తారంటే ఆ మార్గంలో నడుస్తారు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షించబడుతున్నటువంటి మనకది దేవుని శక్తి అయి ఉన్నది. ఈరోజు ఈ లోకానికి సంగతిని చెప్తే ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడై నివసిస్తున్నటువంటి దేవుడు ఈరోజు అలాంటి ఉన్నత స్థానాన్ని వదిలిపెట్టి, ఆ మహిమను వదిలిపెట్టి మానవుడిగా ఈ భూమి మీదకు దిగివచ్చి ఆయన సర్వ మానవాళి కొరకు తనను తాను అప్పగించుకొని పాపముల వెల చెల్లించి ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మానవాళికి పాప క్షమాపణ, విమోచన అనుగ్రహించాడన్న సంగతి ఈ లోకానికి బోధిస్తుంటే ఈ జ్ఞానులు ఈ సంగతిని ఏం చేయలేకపోతున్నారంటే గ్రహించలేకపోతున్నారు. హల్లెలూయా. వాళ్ళకి మాటలు ఎలాగున్నాయంటే, వారికి ఈ మాటలు చెబుతుంటే ఎలా ఉందంటే వెర్రితనంగా అనిపిస్తుంది. అర్థమవుతుందండి? అరే దేవుడు రావటం ఏంట్రా, మానవుడిగా రావటం ఏంట్రా, మన పాపాలు మోయటం ఏంట్రా, ఆయన రక్తం చిందించడం ఏంట్రా, మన పాపాలు కడగబట్టడం ఏంట్రా, మనం ఆయన ఆత్మను పొందుకోవటం ఏంట్రా, మనం నిత్య జీవాన్ని స్వాతంత్రం, ఇదంతా వెర్రితనంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ నా ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకే రోజు నేను మీతో చెప్తున్నాను, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానులకి ఈ సంగతులు ఏం కావంటే అర్థం కావు. అందుకని ఈరోజు మీరు చదువుకోలేదని మీరేం బాధపడమాకండి. అర్థమవుతుందండి? మాకు చదువు రాదని మీరేం బాధపడమాకండి. ఈరోజు నేను అంటున్నాను ప్రియమైనటువంటి సోదరులారా, చదువు రాకపోయినా దేవుడి దృష్టిలో మీరేమై ఉన్నారంటే జ్ఞానులై ఉన్నారు. దేవుని యొక్క దృష్టిలో మీరేమై ఉన్నారంటే గొప్ప వివేకులై ఉన్నారు. ఈరోజు గొప్ప గొప్ప చదువుకున్న వారికి లేనటువంటి జ్ఞానాన్ని ఈరోజు సామాన్యమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి నిజంగా మనం దేవునికి ఎంతో వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. అందుకే లోక సంబంధమైనటువంటి జ్ఞానులకి దేవుని యొక్క మార్గములు అర్థం చేసుకోవడం, ఆ సంగతులు అర్థం చేసుకోవడం వాళ్ళకి ఎలాగుందంటే కష్టంగా ఉంది. వాళ్ళు ఈ మార్గాలను ఏం చేస్తున్నారంటే త్రోసివేస్తున్నారు. అందుకనే దైవజనులు చాలా చక్కటి విషయాన్ని చెప్పారు. హల్లెలూయా. దేవుని మీద దేవుని యొక్క దయను మనకు మనముగా ఏం చేయాలంటే పొందుకునేలాగా వేడుకొనాలి. రెండవది ఆయన ఏం చెప్పారంటే ప్రియమైనటువంటి సోదరులారా, రెండవది ఆయన ఏం చెప్పారంటే దేవునితో భయము లేకుండా నడవాలి. మూడవది ఆయన ఏం చెప్పారంటే అదృశ్యమైన వాటిని చూచుట కొరకు దేవుడు మనకు ఏమిచ్చాడంటే సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మీరు దాన్ని గ్రహించారో లేదో ప్రియమైనటువంటి సోదరులారా, ఈరోజు మనము దేవుని మీద దేవుని దయను కోరి దేవునితో భయము లేకుండా నడచగలిగినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు సర్వాంగ కవచాన్ని, అదృశ్యమైన సంగతులను చూచి నడిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. ఇది నిజంగా దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి విధానము. ఇది దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి మార్గం. అది చూడండి, సాక్షాత్తు యేసు ప్రభు శరీరధారికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఏం చూడగలిగాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందమును చూశాడు. హల్లెలూయా. ఎలా చూడగలిగాడంటే ఈరోజు మనం దాన్ని గ్రహించాలి. అదృశ్యమైన వాటిని చూడడానికి దేవుడు ఏం చేశాడంటే విశ్వాసం అనేటువంటి ఒక సర్వాంగ కవచములో అదొక భాగమై ఉన్నది. ఆ సంపూర్ణ సర్వాంగ కవచంలో విశ్వాసము కూడా అదృశ్యమైన వాటిని చూడడానికి దేవుడు మనకిచ్చినటువంటి మార్గమై ఉన్నది. ఇప్పుడు అందుకనే మన కొరకు ఏం సిద్ధపరిచాడో దాన్ని మనకు చూడాలంటే, మన కొరకు ఏ ఆనందము సిద్ధపరచబడిందో దాన్ని మనం చూడాలంటే ఈరోజు మనకి ఏం కావాలంటే ఆ విశ్వాసం అనేటువంటి ఇంద్రియం మనకు కావాలి. అందుకని యేసు ఏం చూశాడో తెలుసా ప్రియమైనటువంటి సోదరులారా, ఆయన తన కొరకు ఏం సిద్ధపరిచాడో, ఎలాంటి ఆనందం తన కొరకు సిద్ధపరిచిందో ఇప్పుడు దాన్ని ఆయన ఏం చేయగలిగాడంటే చూడగలిగాడు. ఈరోజు మనం కూడా, అర్థమవుతుందండి,
అందుకనే చూడండి, బైబిల్ చెప్తుంది హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో, అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు వాటిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. చూడండి ప్రియమైనటువంటి సోదరా, ఇప్పుడు ఆయన ఏం చూస్తున్నాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని చూస్తున్నాడు, తన ఎదుట ఉంచబడినటువంటి ఆ సంతోషాన్ని చూస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకేం చూపిస్తున్నాడు? నా మాట మీ అందరికి అర్థమవుతుంది అనుకున్నాడు. ఆయన మనకేం చూపిస్తున్నాడు? ఈరోజు దేవుడు ఆ సంపూర్ణ సర్వాంగ కవచాన్ని ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాడంటే, ఆ అదృశ్యమైన వాటిని చూడడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మనం చూడలేని, మన కంటికి కనబడలేని ఆ ఆనందకరమైనటువంటి సంగతులను చూడడానికే దేవుడి ఆ సంపూర్ణమైన సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దానితో ఆయన ఏం చూడగలుగుతున్నాడంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని చూడగలుగుతున్నాడు. అందుకు ఆయన ఏం చేయగలిగాడు? ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి సోదరా, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. వింటున్నాడండి? ఏమేం చేశాడు? అవమానాన్ని లక్ష్య పెట్టలేదు అసలు. ఎందుకని? ఈరోజు ఎవరికైనా అవమానం జరిగితే ఏం చేస్తాం? ఎవరైనా మనల్ని అవమానిస్తే మనం ఏం చేస్తాం? హల్లెలూయా. కృంగిపోతాం, దిగజారిపోతాం, కుమిలిపోతాం, అధైర్యపడిపోతాం. మన పరుగులో మనం ఏం చేయలేమంటే ముందుకు సాగలేం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాని కొరకు మనం ఏం చేయలేమంటే, చెప్పాలి, అడుగులు ముందుకు వేయలేం, పరుగు ఎత్తలేం. ఎక్కడికక్కడ మనం ఏమైపోతామంటే అధైర్యంతో కృంగిపోయి వెనకడుగు వేసే పరిస్థితులు, లేదా మన పరుగును ఆపేసే పరిస్థితులు మనకు వస్తాయి. అందుకే ఇప్పుడు దేవుడు మన కొరకు ఏం చేశాడంటే, ఆ సంపూర్ణమైనటువంటి సర్వాంగ కవచాన్ని ఇచ్చి అదృశ్యమైన వాటిని చూచి ఈరోజు మనం ఓపికతో ఈ పందెంలో మనం ఏం చేసేటట్లు చేస్తున్నాడంటే పరుగెత్తగలిగే కృపను దయచేస్తా ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఎవరైనా నిన్ను ఏదైనా అవమానించారనుకోండి, ఇప్పుడు నువ్వేం చేస్తావు? అవమానాన్ని అసలు నువ్వు పట్టించుకో, అసలు లక్ష్యమే పెట్టవు, నీ గురి దాని మీద ఉండదు. హల్లెలూయా. మోషే ఐగుప్తును విడిచిపెట్టి, ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టి, ఐగుప్తు రాజరికాన్ని విడిచిపెట్టి ఈరోజు మట్టి తొక్కుతున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలతో కలిసిపోవడానికి ఇష్టపడినప్పుడు అసలు వాళ్ళందరూ ఏమనుకొని ఉంటారు? ఎలాంటి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుంటారు? అసలు నీకేమైనా బుద్ధి ఉందా? నీకేమైనా జ్ఞానం ఉందా? హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి, మనం గ్రహించి నడుస్తున్నటువంటి సంగతులను బట్టి కూడా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తారంటే అవమానపడేటట్లుగా మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం దాన్ని ఏం చేయకూడదంటే లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు మోషే ఏం చూస్తున్నాడంటే, దేవుడిచ్చిన సర్వాంగ సంపూర్ణ కవచములో ఆ విశ్వాసం అనే ఇంద్రియం ద్వారా ఆయన ఏం చూస్తున్నాడంటే, ఆ పిల్లలు ఎవరో చూడగలుగుతున్నాడు, వారి ఆ వాగ్దాన సంబంధులను చూడగలుగుతున్నారు, వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో చూడగలుగుతున్నారు, వీరిని దేవుడు ఎక్కడికి తీసుకొని వెళుతున్నాడో చూడగలుగుతున్నారు, వారు ఎక్కడ నివసించగోరుతున్నారో వాళ్ళు చూడగలుగుతున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా గ్రహించాల్సిన విషయం అదే ప్రియమైనటువంటి సోదరులారా. అందుకనే ఎవరు ఏమనుకుంటున్నా, నువ్వేమన్నా పిచ్చోడివారా? ఎవడైనా వదులుకుంటాడా? ఐగుప్తు రాజ్యమును పరిపాలించేటువంటి ఆ సింహాసనము నీకు దక్కబోతా ఉంటే దాన్ని వదిలిపెట్టుకొని ఇదిగో ఈ మట్టి తొక్కే బానిసల గుంపులతో శ్రమ పడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అసలు నీకేమైనా బుద్ధి ఉందా అని అంటున్నప్పుడు నిజంగా ఆ మాటలు కానీ అలాంటి విషయాలు కానీ మోషేను ఏమాత్రం కూడా ఏం చేయలేదంటే కలవరపరచలేదు, కృంగతీయలేదు, తన అడుగును వెనక్కి వేయలేదు. కానీ ఆయన విశ్వాసంతో ఏం చేశాడంటే తన అడుగులు ముందుకు వేస్తూ అదృశ్యమైన వాటిని చూస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పందెంలో ముందుకు పరిగెత్తగలిగాడు, ఎంతో ఆనందంతో అడుగులు ముందుకు వేయగలిగాడు.
ఈరోజు మనం కూడా అంతే. హల్లెలూయా. అందుకే ప్రియమైనటువంటి సోదరులారా, దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు? ఈరోజు సిలువను కూడా మనం సహించాలి. ప్రతి శ్రమను కూడా మనం ఏం చేయగలగాలంటే సహించగలగాలి. ఎందుకు మనం వాటన్నిటిని భరించగలుగుతున్నాం తెలుసా? ఎందుకు మనం వాటన్నిటిని ఓర్చుకోగలుగుతున్నాం తెలుసా? ఎందుకు మనం వాటన్నిటిని తట్టుకోగలుగుతున్నాం తెలుసా? ఈరోజు ప్రియమైనటువంటి సోదరులారా, ఏదో లోకంలో ఉన్నవారి కంటే మనమంటే గొప్పవారమని కాదు, కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, దేవుడు మన కొరకు ఎలాంటి గొప్ప కార్యములు చేశాడో, దేవుడు మన కొరకు ఎలాంటి మార్గములను సిద్ధపరిచాడో, వాటన్నిటిని మనం ఏం చేయగలుగుతున్నామంటే చూడగలుగుతున్నాము. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ఉన్న గొప్ప విషయం అదే. ఈరోజు గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తును మొత్తాన్ని దేవుడు నీ ముందు పెడుతున్నాడు. హల్లెలూయా. ఎలా వింటున్నారా ప్రియమైనటువంటి సోదరులారా? అదే దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి మార్గం. అందుకే ఈరోజు మనం ఏం చేయాలి? వాటిని బట్టి సంతోషించాలి, ఆనందించాలి. ఈ లోకంలో అనేక మందికి సంగతులు ఎలాగున్నాయంటే విచిత్రంగా, విడ్డూరంగా ఉన్నాయి. ఉదాహరణకు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి సోదరులారా. మొట్టమొదటి మానవుడు మనందరికీ తెలుసు, ఆదాము, అవ్వ. ఆ కుటుంబం ఏదైనా వనంలో ఉన్నది. అపవాది సర్పంలో దూరి అవ్వను ఏం చేశాడంటే మోసగించి వారు పాపములు పడేటట్లు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు వారు ఏమయ్యారంటే ఆ ఏదెనులో నుండి వెళ్ళగొట్టబడేటువంటి పరిస్థితికి వచ్చారు. నిజంగా వారు దిగంబరులు అయిపోయారు. వారు ఏం చేశారంటే తమ స్వబుద్ధితో, స్వజ్ఞానంతో వాళ్ళు తమ యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి వాళ్ళు ఏం చేశారంటే అంజూరపు ఆకులను కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హల్లెలూయా. కానీ వారికి అర్థం కాలేదు. హల్లెలూయా. దేవుడు వారి కొరకు ఏం చేశాడంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు వారి కొరకు ఏం చేశాడంటే ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. నిజంగా వారి పాపం పరిహరించబడడానికి, పాపము కప్పబడడానికి ఆయన ఏం తీశాడంటే ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించాడు. హల్లెలూయా. ఎందుకంటే వారి పాపానికి ఇక ప్రాయశ్చిత్తం అదే. దేవుడు ఛాయల్లో మనకు చూపిస్తూ ఉన్నాడు, నీడల్లో మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వారు కప్పుకోవడానికి ఏమిచ్చాడంటే ఆ గొర్రె చర్మాన్ని ఇచ్చాడు. అదేదో కాదు, కానీ ఆయన వాక్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేనని గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? ఈరోజు ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క ప్రవక్త అంటాడు, దేవుని ఏదెనులో వారు పరిశుద్ధాత్మని ఆ ముసుగును కలిగి ఉన్నారు. అందుకే వారికి తాము దిగంబరులు అన్న సంగతి తెలియలేదని అన్నాడు. కానీ ఎప్పుడైతే అపవాది వచ్చాడో ఆ సంగతి వాళ్ళకి ఏం కాలేదంటే, ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే వారు ఆ వస్త్రాలను కోల్పోయారు. కానీ ఇప్పుడు దేవుడు తిరిగి మరలా ఏం చేస్తున్నాడంటే ఆ మార్గాన్ని వారి కొరకు ఏం చేశారంటే సిద్ధపరిచాడు. హల్లెలూయా. కానీ దానికంటే ముందుగా వాళ్ళు ఏం చేశారంటే వారి సొంత మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో రెండు ఉన్నాయి. ఒకటి దేవుడు మార్గం, రెండోది సాతాను మార్గం. అది నీ సొంత దానిపైన కావచ్చు, అది వాడి దగ్గర నుంచి అయినా డైరెక్ట్ రావచ్చు, ఎవరి దగ్గర నుంచి రావచ్చు. అర్థమైందంటే దేవుని మార్గానికి భిన్నమైనది ఏదైనా సరే అది నీ సొంత తలంపులైనా కావచ్చు, అది అపవాది దగ్గర నుంచి అది సాతానుగాడు మార్గమే. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ప్రియమైనటువంటి సోదరులారా. కానీ ఇప్పుడు దేవుడు వారి కొరకు ఏం చేశాడంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఒకరోజు ప్రియమైనటువంటి సోదరులారా, హేబేలు, కయ్యూనులు ఏం చేశారంటే దేవునికి అర్పణ అర్పించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అప్పుడు నిజంగా హేబేలు ఏం చేశాడంటే దేవునికి అంగీకారమైనటువంటి అర్పణ ఏంటో ఆయన ఆ ప్రత్యక్షతను పొందుకోగలిగాడు. ఆ గ్రహింపు ఆయనకు వచ్చింది, ఆ జ్ఞానం ఆయనకు వచ్చింది. కానీ ఎవరికి లేదంటే కయ్యూనుకు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఇప్పుడు హేబేలు చేస్తున్నటువంటి పని ఎలా ఉందంటే అందంగా లేదు, అందరు మెచ్చుకునేదగినట్టుగా లేదు, అందరూ ఆకర్షించదగినట్లుగా లేదు, అందరూ కోరదగినట్లుగా లేదు. కానీ దేవుడు మానవుని కలుసుకోవడానికి అది దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం. అది మరొక మార్గం ఏమి లేదు. ఇక ఆ మార్గం ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా అది దేవుడు మానవాళి కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గమైనది. అయితే ఇప్పుడు అది అందరు గ్రహిస్తారా అంటే గ్రహించట్లేదు. అందుకే అన్నాడు, జ్ఞానులు ఈ సంగతులను
వివేచిస్తారు. బుద్ధిమంతులు ఈ సంగతులను ఏం చేస్తారంటే గ్రహిస్తారు. కానీ తిరుగుబాటు చేసేవారికి ఇది ఎప్పుడు కూడా, దేవుడు ఏర్పరిచిన వారికి ఎప్పుడు కూడా వాళ్ళకి అది అడ్డంగానే ఉంటుంది. వాళ్ళు ఏమైపోతారంటే తొట్టిల్లిపోతూ ఉంటారు. అందుకని ఇప్పుడు కయ్యూను ఒక తిరుగుబాటుదారుడు, అవునా, అపవాది ఒక తిరుగుబాటుదారుడు. ఎందుకంటే అసలు వాడు మొదట్లోనే దేవుని మీద పరలోకంలోనే తిరుగుబాటు చేసి వాడు వచ్చాడు. అందుకని ఇప్పుడు దేవుని యొక్క మార్గములు వాడికి ఏం కాటలా, అర్థం కాటలా. దేవుని సంగతులు వాడికి అర్థం కాటలా. అర్థమవుతుందండి? కానీ వాడికి ఎంత జ్ఞానం ఉందంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, వాడు ఈరోజు దేవుని యొక్క ప్రవక్త అంటాడు, సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కయ్యూను దగ్గర నుంచి. విద్య, నాగరికత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే వాడి దగ్గర నుంచి వచ్చాయి. కానీ హేబేలుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పరలోకం నుండి వచ్చిన జ్ఞానం. అది పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. అది దేవుని నుండి వచ్చినటువంటి జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే ఆ ప్రత్యక్షతను ఆయనకు అనుగ్రహించాడు. ఆ సంగతులను ఆయన ఏం చేయగలిగాడంటే గ్రహించగలిగాడు. అందుకనే ఎవరేమనుకుంటున్నా ఆయన పట్టించుకోలేదు. ఆ మార్గం ఆయన ఏం చేశాడంటే అనుసరించి దేవుని యొద్దకు అర్పణం తీసుకొని వెళ్ళాడు. ఎంతోమంది దానికి చూడడానికి, మెచ్చుకోవడానికి, అంగీకరించడానికి అనుకూలంగా లేదు. హల్లెలూయా. ఎందుకు నేను మాట చెబుతున్నాను, మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్రియమైనటువంటి సోదరా, దేవుని మార్గాలు చాలా చక్కనివి. కానీ తిరుగుబాటుదారులకు అవి ఎలాగుంటాయి అంటే అడ్డంగా ఉంటాయి. వాళ్ళందరూ తొట్టిల్లిపోతున్నారు. కానీ కొంతమంది జ్ఞానులు ఉన్నారు, కొంతమంది బుద్ధిమంతులు ఉన్నారు. వాళ్ళకి ఈ సంగతులు ఏమవుతున్నాయి అంటే గ్రహింపు అవుతున్నాయి. వాళ్ళు ఈ సంగతులు ఏం చేస్తారంటే వివేచిస్తున్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట, మనము దేవుణ్ణి కలుసుకోగలిగిన ఏకైక మార్గం ఇదేనని వారు ఏం చేస్తారంటే విశ్వసించి కుడి ఎడమలకు తొట్టిల్లకుండా ఇప్పుడు ఆ మార్గంలో వారు ఏం చేస్తారంటే స్థిరంగా నిలిచి ఆ మార్గంలో వారు ఏం చేస్తారంటే ముందుకు సాగుతున్నారు. ఎలాగైతే హేబేలు ఆ గొర్రె పిల్లను తీసుకొని దానిని వధించి ఆ రక్తమును ఎలాగైతే దేవుని వద్దకు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. కయ్యూనైతే తిరుగుబాటు చేసి తన సొంత విధానంలో, తన సొంత ప్రత్యక్షతతో, తన సొంత ఆలోచనలతో ఎంతో యథార్థత ఉండొచ్చు, ఎంతో భయం ఉండొచ్చు, ఎంతో ప్రయాసం ఉండొచ్చు, ఎంతో నమ్మకత్వం ఉండొచ్చు. కానీ దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం ఏమిటో కయ్యూను ఏం చేయలేకపోయాడంటే గ్రహించలేకపోయాడు. కయ్యూనుకి ఏం కాలేదంటే ఆ సంగతి అర్థం కాలేదు. కానీ హేబేలుకు దేవుడు ఆ సంగతిని ఏం చేశాడంటే బయలుపరిచాడు. ఆమేనని గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరులారా, యెహోవా మార్గములు ఎలాంటివంటే చక్కనివి. ఎట్లాంటివండి? చక్కనివి. అందరూ వాటిని గ్రహిస్తారా? అందరూ వాటిని వివేచిస్తారా? నో. ఆది నుండి మీరు చూసుకోండి, అందరికీ ఆయన మార్గములు అర్థం కావట్లేదు. కానీ జ్ఞానులు ఈ సంగతులను గ్రహిస్తారు. ఏ జ్ఞానులు? ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. చదువుకున్నటువంటి జ్ఞానులు కాదు, లోక సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాదు. హల్లెలూయా. ఈరోజు మనకున్నటువంటి జ్ఞానంతో నువ్వెప్పుడు కూడా దేవుడిని నువ్వేం చేయలేవంటే సమీపించలేవు. ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే ఆ జ్ఞానాన్ని వదులుకొని వచ్చినప్పుడు మాత్రమే నువ్వేం చేయగలుగుతావంటే ఆయన మార్గం నువ్వు అర్థం చేసుకుంటావు. అందుకే నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను, ఎందుకు 7వ తరగతి చదువుకున్న వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడని. ఒకవేళ బాగా చదువుకున్న వ్యక్తి అనుకోండి, హల్లెలూయా, అసలు ప్రతిదానికి కూడా ఆయన ఆలోచించడం ఏమవుతుందంటే కష్టం అయిపోద్ది. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు ఎందుకు ఐగుప్తులో నుండి పారిపోయినటువంటి మోషేని 40 సంవత్సరాలు గొర్రెలు కాసేటట్లు చేశాడో తెలుసా? ఐగుప్తులో నేర్చుకున్న జ్ఞానం అంతా పోగొట్టడానికి. హల్లెలూయా. ఒకవేళ ఆ జ్ఞానమే కనుక కనుగుంటే ఏం చేస్తాడంటే ఆకులన్నీ కోసుకెళ్ళి ల్యాబ్లోకి వెళ్ళి ఏం చేసేవాడంటే పరిశోధన చేసేవాడే కానీ, హల్లెలూయా, అవునా, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడే ఇప్పుడు అగ్ని స్తంభముగా ఎక్కడికి దిగి వచ్చాడని అదొక వింతని ఇప్పుడు ఆయన గ్రహించి దాన్ని ఏం చేయలేకపోయాడంటే సమీపించలేకపోయేవాడు. కానీ ఇప్పుడు ఆయన సమీపించగలిగినట్లుగా ఏమైందంటే ప్రియమైనటువంటి సోదరురా, అది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి అర్థం కాదు. అందుకని ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఆయన ఏం చేశాడంటే తొలగించేసి ఇప్పుడు ఏం చేశాడంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా దేవుడు మోషేని ఏం చేశాడంటే మార్చేశాడు. హల్లెలూయా. ఒక సామాన్యమైన వ్యక్తిగా కార్యాన్ని సమీపించగలిగినప్పుడు, ఆ మండుచున్న పొద దగ్గరకు వెళ్ళగలిగినప్పుడు ఇప్పుడు ఆ మండుచున్న పొదలో, అవునా కాదా,
దిగి వచ్చింది ఎవరో. ఇప్పుడు మోషే ఏం చేయగలిగాడంటే గ్రహించగలిగాడు, అర్థం చేసుకోగలిగాడు. అందుకే మోషే ఏం చేశాడంటే ఆయనను కలుసుకున్నప్పుడు ఆయనకు అప్పగించినటువంటి ఆ పనిని చేయడానికి నిజంగా బలపరచబడి ధైర్యం పొందుకొని ఇప్పుడు ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళి తన ప్రజలను విమోచించడానికి ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే లోబడి తన కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. లేకపోతే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి ఐగుప్తు దేశాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళడానికి అది సాధ్యమేనంటే సాధ్యం కాదు. కానీ ఆ మార్గంలో వెళ్ళడానికి, ఆ మార్గమును అంగీకరించడానికి నిజంగా ఒప్పుకునేటట్లు దేవుడు ఎలా చేశాడంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కొట్టివేసి, హల్లెలూయా, ఇప్పుడు తన దేవుని యొక్క జ్ఞానంతో ఆలోచించేటట్లు చేసి ఆ మార్గములను గ్రహింపచేసి ఇప్పుడు ఆ పనిలో మోషేని ఏం చేశాడంటే నిమగ్నమయ్యేటట్లు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మోషే వెళ్ళి ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని ఏం చేశాడంటే బయటికి తీసుకొని రాగలిగాడు. ఆయన అక్కడికి వెళ్ళి చెబుతున్నాడు, గొర్రె పిల్లను తీసుకోండి. చాలా తెగులు గురించి ఫైనల్గా ఒక మాట చెబుతున్నాడు. గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని మాంసమును భుజించి దాని రక్తమును మీ ద్వారబంధముల మీద పోసుకోరండి. హల్లెలూయా, మీకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ఏ సమారభ దూత మీ దగ్గరకు రాదంటే ఆ కాలంలో ఐగుప్తీయులు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్త చెప్తాడు, బబులోనుల దగ్గర నుండి ఆ జ్ఞానం అంట ఐగుప్తీయులు గ్రీకులు నేర్చుకున్నారంట. వినబడుతుందండి? బబులోనుల దగ్గర నుంచి ఐగుప్తీయులు గ్రీకులు నేర్చుకున్నారంట. కాబట్టి ఇప్పుడు వారి దగ్గర ఎంత జ్ఞానం ఉందంటే నిజంగా ఈ కార్యాలన్నిటిని కూడా నమ్మే అంత తిక్కలోళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? గొర్రె పిల్ల రక్తం పూసుకోవడం ఏంటి, గొర్రె పిల్ల మాంసం తింటం ఏంటి, అర్థమవుతుందండి, వాళ్ళకు విడుదల కలగటం ఏంటి. హల్లెలూయా. ఈ కార్యం చేయనటువంటి వారి గృహాల్లో సమారభ దూత వెళ్ళడం ఏంటి, ప్రథమ సంతానాన్ని చంపడం ఏంటి, మనుషుల్లో కానీ పశువుల్లో కానీ. ఇప్పుడు అది వాళ్ళకి ఎలాగుందంటే ఐగుప్తులో వాళ్ళకి ఎలాగుందంటే ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యాలు చూస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఎలాగుందంటే వెర్రితనంగా ఉంది. ఆ సంగతిని వారు గ్రహించలేకపోయారు, ఆ సంగతిని వారు వివేచించలేకపోయారు. హల్లెలూయా. కానీ ఈ సామాన్యమైనటువంటి ప్రజలు, ఈ మట్టి తొక్కుతున్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు, ఐగుప్తులో బాధలు పడుతున్నటువంటి ప్రజలు, అర్థమవుతండి, ఎవరైతే ఆ మోషే మాటను విని, ఎందుకంటే ఆ వార్త వాళ్ళకి ఎలాగుందంటే రక్షించబడటానికి అదొక శక్తిగా వారు ఆ సంగతులను ఏం చేయగలిగారంటే గ్రహించగలిగారు, వినగలిగారు, విశ్వసించగలిగారు. ఆ ప్రకారంగా వారు చేయగలిగారు. ఒక గొర్రె పిల్లను తీసుకున్నారు, దాన్ని వధించారు, దాని రక్తాన్ని ద్వారబంధాల మీద పోశారు, దాని మాంసాన్ని వారు ఏం చేశారు? భుజించారు. మనందరికీ తెలుసు ఆ మార్గమును అంగీకరించిన వారికి ఏం జరిగిందో. హల్లెలూయా. అర్ధరాత్రి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో అత్యవసర సమావేశం పెట్టి ఏం చేశాడంటే నిజంగా ఇంతకుముందు ఎన్నడూ కూడా వెళ్ళమని ఆజ్ఞాపించినటువంటి వాడు అర్ధరాత్రి సమావేశం పెట్టి ఏమన్నాడు తెలుసా? అర్జెంటుగా ఉన్న ఫలానా ఇప్పుడికిప్పుడే, హల్లెలూయా, మీకేమేం కావాలో అడిగి మరి తీసుకొని మరి వెళ్ళిపోండి అని అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ రక్తం పూసినటువంటి గృహాల్లోనికి సమారభ దూత వెళ్ళలేదు. కానీ ఆ రక్తము పూయబడినటువంటి ప్రతి గృహంలోనికి సమారభ దూత వెళ్ళి ఏం చేశాడంటే ప్రథమ సంతానాన్ని మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ ప్రథమ ఫలాన్ని ఆయన ఏం చేశాడంటే ఆ మరణదూత ఏం చేశాడంటే చంపేశాడు. హల్లెలూయా. ఎందుకు అలా జరిగిందంటే ప్రియమైనటువంటి సోదరులారా, మోషే చెప్పినటువంటి సంగతులు గ్రహించడం, వివేచించడం ఐగుప్తులో ఉన్నటువంటి జ్ఞానులకి, మేధావులకి అది ఏమైపోయిందంటే కష్టతరం అయిపోయింది. ఆయన మార్గాలు ఎంత చక్కనవి, అవునా? ఇశ్రాయేల్ ప్రజలకు ఏమిచ్చింది? విడుదలనిచ్చింది. మరణదూత నుంచి వారిని కాపాడగలిగింది. ఐగుప్తు చెరలో నుంచి వారిని బయటికి తీసుకురాగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎందుకని ఆ సంగతులు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు? ఎందుకని ఈ సంగతులు ఆయన పిల్లలు అర్థం చేసుకోగలిగారు? ఎందుకంటే వారికి ఆ లోక జ్ఞానం మనం చూసారా, అది వారికి ఏమైందంట అర్థమైపోయింది. అందుకే దేవుని మార్గం వాళ్ళకి ఏం కాలేదంటే అర్థం. ఈరోజు కూడా ప్రపంచంలో అదే మనం గ్రహించాలి. వింటున్నారా ప్రియమైనటువంటి సోదరులారా? ఎందుకు ఈ సంగతులు ప్రజలకు అర్థం కావట్లేదు? ఎందుకు ఈ సంగతులను అడ్డగిస్తున్నారు? ఎందుకు ఈ కార్యాలకు తొట్టిల్లుతున్నారు? ఈరోజు నేను అదే చెప్తున్నాను ప్రియమైనటువంటి అసలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పేతురు చెప్పినటువంటి ప్రసంగం ఈరోజు బైబిల్
థియాలజిస్టులకు అర్థం కావట్లా. హల్లెలూయా. గొప్ప గొప్ప వేదాంతులకు అర్థం కావట్లా. హల్లెలూయా. ఎలా బాప్తిస్మం పొందాలి అనేటువంటి విషయాన్ని గురించి పేతురు చేసిన ప్రసంగం, అవునా, ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అనేటువంటి ఆ యొక్క వర్తమానం, ఆ మార్గాన్ని గ్రహించడం ఈరోజు ఈ లోకానికి ఏమైపోయిందంటే వెర్రితనంగా అయిపోయింది, తిరుగుబాటు చేయటం అయిపోయింది, అడ్డగించేయటం అయిపోయింది. హల్లెలూయా. వాళ్ళకి జ్ఞానం లేదంటే ఉంది, కానీ అది లోక సంబంధమైనటువంటి జ్ఞానం. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది భూ సంబంధమైనటువంటి జ్ఞానం. అందుకే వారి సంగతులను ఏం చేయలేకపోతున్నారంటే గ్రహించలేకపోతున్నారు. అందుకే వారి సంగతులు ఏం చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. అందుకే వారు ఏమవుతున్నారంటే తొట్టిల్లుతున్నారు. కానీ నీతిమంతులమైనటువంటి మనము ఆయన మార్గాలను మనం అర్థం చేసుకొని ఇప్పుడు ఆ మార్గాలను మనం ఏం చేస్తున్నామంటే అనుసరిస్తున్నాం. ఈరోజు మనందరికీ తెలుసు, ఆకాశం క్రింద భూమి మీద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామములో కూడా రక్షణ లేదు, ఒకే ఒక నామములో రక్షణ కలదు. హల్లెలూయా. ఆ మహోన్నతుడైన దేవుడు ఈరోజు ఆయన లోకానికి దిగిరా వచ్చటమే కాదు, ఈరోజు ఆయన ఏం చేశాడో తెలుసా? తన నామాన్ని ఆయన ఈ లోకానికి ఏం చేశాడంటే ప్రత్యక్షపరుచుకున్నాడు. దైవత్వమును ప్రత్యక్షపరచడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఆయన నామాన్ని కూడా ఏం చేశాడంటే ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. కానీ ఆ సంగతి ఈ లోకానికి చెబుతుంటే అర్థం కావట్లా. చదువుకున్నవాళ్లే, జ్ఞానం కలిగిన వాళ్ళే, గొప్ప గొప్ప పండితులే, కానీ వారికి సంగతులు ఏం కావట్లా, అర్థం కావట్లా. కానీ సామాన్యులమైనటువంటి మనకి దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఈరోజు నేను మీ ఆదరమట్టలో ఉన్నటువంటి ఈ యేసుక్రీస్తు వదువుతానని చెప్తున్నాను. నేను చదువుకోలేదు, నాకు అసలు అక్షరం ముక్క రాదు. హల్లెలూయా. నేను ఎన్నడూ స్కూల్కి వెళ్ళలేదు. హల్లెలూయా. నేనంటున్నాను, అక్షరం ముక్క రాని, సంతకం చేయడం రాని పేతురు ప్రసంగము అర్థం చేసుకోవడం. ఎవరో పేతురు? చదవటం రానోడు, సంతకం చేయటం రానోడు, పామరుడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? ఈరోజు నేను అదే చెప్తున్నా, దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచం అదృశ్యమైన వాటిని చూడగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ఈరోజు నేను మీతో చెబుతున్నాను, ఆ వర్తమానాలు వింటున్నప్పుడు, ప్రభువా నిజంగా నీ మార్గములు ఎంత చక్కనివి ప్రభువా, అవునా కాదా? నిజంగా ఆ మార్గములను గురించి ఆలోచిస్తున్నప్పుడు, వాటిని గురించి అవునా గ్రహిస్తా ఉన్నప్పుడు, నిజంగా ఎంత గొప్ప కృపను నువ్వు నాకు అనుగ్రహించావు ప్రభా, ఎంత గొప్ప భాగ్యం నాకు అనుగ్రహించావు ప్రభా. ఈ లోకంలో ఎంతో మంది నన్ను అవమానిస్తున్నా, హేళన చేస్తున్నా, గేలి చేస్తున్నా, వీళ్ళకి పిచ్చెక్కిందన్నా, మతమౌఢ్యుడన్నా, ఏమన్నా సరే నేను దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే దేవుడు ఆ సంగతులను, ఆయన మార్గములను తన కృప ద్వారా మనకేం చేశాడంటే గ్రహింపునిచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది దాన్ని తిరుగుబాటు చేసినా సరే దాన్ని అంగీకరించడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నా. పిచ్చోడాన్ని, ఎర్రోడాన్ని, మతమూడుడాన్ని, వీళ్ళకి బెనాం పిచ్చి పట్టిదాన్ని ఏమంటారో పేర్లు పెట్టుకొని, ఎందుకంటే ప్రియమైనటువంటి సోదరా, నా గురువుకే పెట్టారు. ఎవరికి? నా గురువుకే పెట్టారు. ఎవరు నా గురువు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. నా యజమానుడికే పెట్టారు. ఆయన అన్నాడు, గురువునైనా నన్నే వాళ్ళు వదిలిపెట్టలేదు, యజమానునైనా నన్నే వాళ్ళు వదిలిపెట్టలేదు, నా దాసులని పిలబడుతున్నా, నా కుమారులని పిలబడుతున్నా, అవునా కాదా? మిమ్మల్ని వాళ్ళు వదిలిపెడతారు అనుకున్నారా? మిమ్మల్ని కూడా అంటారు, మీకు దయ్యం పట్టింది అంటారు, మాంత్రికుడు అంటారు, బయలుదేవు అంటారు, మతముడు అంటాడు, ఏమైనా అంటారు. హల్లెలూయా. ఈరోజు ఈ లోకము దేవుని యొక్క మార్గాలను ఏం చేయలేకపోతుందంటే అర్థం చేసుకోలేకపోతుంది. హల్లెలూయా. ఒకసారి దేవుడు నోవా కాలమును చూశాడు. చాలా భయంకరంగా ఉంది. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఊహలు అంత చెడిపోయినాయి. అంత భయంకరంగా చెడిపోయింది. దేవుడు చేసినప్పుడు ఎలా చేశాడండి? అంత గుడ్, అంత గుడ్. చెప్పండి, ఆదికాండం ప్రసంగం తెలుసు కదా. అన్నీ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు?
మంచిది 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 మంచిది. ఆయన మన కొరకు చేసినవన్నీ చెడగొట్టిందల్లా మనమే, చెరుపుకుందల్లా మనమే. అందుకే అంటారు తమ మార్గములను వారు ఏం చేశారంటే చెరిపేసుకున్నారు, పాడు చేసుకున్నారు. హల్లెలూయా. అయినా దేవుడు కృపామయుడు, అయినా దేవుడు కనికర సంపన్నుడు, అయినా దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, అయినా దేవుడు జాలి కలిగిన వాడు. ఆ తరానికి, ఆ కాలానికి, ఆ యుగానికి దేవుడు ఒక గొప్ప కృపా మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు, ఆ కాలానికి దేవుడు ఒక వర్తమానాన్ని పంపాడు. నమ్ముతారా? ఆ కాలానికి దేవుడు వారి కొరకు ఏర్పరిచిన మార్గం అదే. ఎంత చక్కని మార్గం. హల్లెలూయా. నోవాహు చెబుతున్నాడు, నోవాహు ఓడగడుతున్నాడు. దేవుడిచ్చిన కొలతల ప్రకారంగా దేవుడిచ్చినటువంటి ఆ చెక్కను తీసుకొని, ఏ చెట్టు చెబితే ఆ చెట్టు చెప్పి, ఆ చెట్టు పేరు చెక్కను తీసుకొని వచ్చి, ఆ చెట్టును నరుక్కొని వచ్చి, దాన్ని కోసి చెక్కలు తయారు చేసి, వినబడుతుందని మీతో చెప్పేది, ఎంత చక్కగా కడతా ఉంటుంటే అందరు రావటం. ఏమన్నా ఏంటి సంగతి, ఏం చేస్తున్నావు, ఏంటిది, ఇదేం చెక్క, దీంతో ఓడగడుతున్నావా, దీంతో ఓడగడితే ఎట్లా నిలుస్తుంది అనుకుంటున్నావు, నీకు అసలు ఏమైనా మైండ్ ఉందా? అసలు నీకు మైండ్ లేదు పోతే అసలు ఇంత పెద్ద ఓడ కడుతున్నావు, దీన్ని అంతటిని తేలివేసే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు నువ్వు? అసలు ఇంతవరకు ఎప్పుడైనా ప్రపంచ చరిత్రలో వర్షం పట్టడం ఎప్పుడైనా నువ్వు చూసావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేనని గట్టిగా చెప్దామా? చూడండి, ఆ కాలం యొక్క ప్రజల యొక్క స్థితిగతులను బట్టి దేవుడు వారిని జలప్రళయం చేత నాశనం చేయబోతుంటే దేవుడు వారి కొరకు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నోవా కాలంలో ఉన్న జ్ఞానం, నోవా కాలంలో ఉన్నటువంటి తెలివి అర్థమైందండి. నోవా కాలంలో ఉన్నటువంటి కట్టడాలు, ఆ కాలంలో వేయబడినటువంటి రంగులు, వాడబడినటువంటి రంగులు, అసలు ఈ కాలంలో జ్ఞానం కూడా పనికిరాదని అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. మరి ఆ కాలం వాళ్ళు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ జ్ఞానంతో వచ్చి అంటున్నారు, అసలు నోవాహు నీకేమన్నా మైండ్ ఉందా, మతి ఉందా, అసలు ఈ ప్రపంచం అంతటిని చెడగొట్టే పాడు చేసే వర్షం ఎక్కడి నుంచి వద్దాయా, అసలు ఆ వర్షాన్ని తెలియజేయటానికి, ఆ వర్షం నుంచి కాపాడబడటానికి అసలు ఈ చెక్కతో కట్టేవాడు అసలు ఎందుకని పనికి వస్తుందా? నువ్వు ముసలోడు అయిపోయావు, కొంచెం నీకేదో మైండ్ సరిగా పని చేయట్లేదు అని అనుకుంటున్నాను. కానీ దేవుని ప్రవక్త ఒకటే మాట అన్నాడు తెలుసా? దేవుని కొరకు పని చేయడానికి నిజంగా నువ్వు ఏ వయసును తీసుకుంటావంటే, ఆయన 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలకు, 75 సంవత్సరాలు అడగలేదు, కానీ 75 నుంచి 100 సంవత్సరాలు తీసుకున్నాడు. ఎందుకంటే ఆ వయసులోకి వచ్చినప్పుడంట ఒక మంచి పరిపక్వమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడంట. యవ్వనంలో ఉన్నప్పుడు ఉడుకుడుగ్గా మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఆ ఏజ్కి వచ్చినప్పుడు ఏమవుద్దంటే, అందుకే ఎక్స్పీరియన్స్. ప్రవక్త చెప్పాడు ఈ మాటల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ కాలంలో నోవాహుని ఎందుకు తీసుకున్నాడంటే, ఎవరిని కుర్రోని తీసుకొని ఉరుకురా అనొచ్చుగా, ఎందుకంటే నువ్వు 100 ఏళ్ళు ప్రసంగం చేయాలి మళ్ళా. కానీ ఇప్పుడు ఆయన మంచి అనుభవం, జ్ఞానం, ప్రజల యొక్క మాటలన్నింటినీ ఓర్చుకొని సహించుకొని, ఆమె నన్ను గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నోవాహును రకరకాలుగా మాట్లాడారు. అయినా సరే నోవాహుకి ఆ మాటలు ఏవి కూడా ఆయన అభ్యంతరపరచలేదు, ఆ మాటలు ఏవి కూడా ఆయన పనిని ఆపలేదు, ఆ మాటలు ఏవి కూడా ఓడను కట్టడం నిర్లక్ష్యం చేయలేదు. ఆమెను గట్టిగా చెప్దామా? ఎన్ని పేర్లతో పిలిచాడు, నవ్వుకోవాలి వచ్చినప్పుడు అలాంటి వాడి దగ్గరకు వచ్చి నవ్వుకున్నారంట ప్రజలందరూ. హల్లెలూయా. ఫ్యాషన్ డ్రెస్సులు అలంకరించుకునేవాళ్ళు, పిచ్చిగా ఎట్ట పడితే అట్ట జీవించేవాళ్ళు అందరు వచ్చి, ఏరా నాయన మేము ఎట్ట చేస్తే నాశనం అవుతావా, అట్ట చేస్తావా, నీకు ఏమైనా మైండ్ ఉందా, మమ్మల్ని పాడు చేయడానికి అంత ఇది ఉందా, డూమ్ అని ఎట్ట పడితే అట్ట మాట్లాడుతాం. ఆయన ఏర్పాటు చేసిన మార్గం ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎలాగుంది? వెర్రితనంగా. ఎవడన్నా గ్రహించాడా చెప్పండి? ఈరోజు చాలామంది మేము జ్ఞానులం. ఏ జ్ఞానివి? దట్ ఈజ్ మై క్వశ్చన్. ఏ జ్ఞానం? దేవుని మార్గములను గ్రహించగలిగిన జ్ఞానం నీకుందా? దేవుని సంగతులను అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం నీకుందా? ఆమె అర్థమవుతుందా?
నేను అంటున్నాను, ఈ రాత్రి మేదరమట్ల వాళ్ళకి శామన్ గారి ద్వారా చెప్పిన సంగతులు ఎంతవరకు అర్థమవుతాయి, ఎంతవరకు నో నెవర్ దాటిపోయే ప్రశ్నే లేదు, దాటిపోయే ప్రసక్తే లేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం చూసేది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో కాదు, ఈ లోక సంబంధమైన విద్యలతో కాదు. ఇప్పుడు దేవుడు నిన్ను దేనితో నింపాడు తెలుసా? అదృశ్యమైన వాటిని చూడగలిగేటువంటి సర్వాంగ కవచంతో దేవుడు నిన్ను ఏం చేశాడంటే ధరింపజేశాడు ఆయన. అందుకే నేను చెప్పింది, ఆ ప్రసంగాలు వింటూ ఉంటే ఏం అర్థం అవుతుంది అనుకుంటున్నారు? మరి మీరు అందరూ అలంకరించుకున్నారా? ఇప్పుడు మీకు ఏముందో మీకు ఏమైనా అర్థం అవుతుందా? హల్లెలూయా. మిలిటరీ ఓ డ్రెస్ చూసి మనం అందరం కూడా అబ్బా ఏముంది డ్రెస్సు, పోలీసు ఓ డ్రెస్ అబ్బా ఏముంది పోలీసు ఓ డ్రెస్సు. అసలు ఈ భూమి మీద ఎవరి డ్రెస్ కూడా నీ డ్రెస్సుకు పనికిరాదు. హల్లెలూయా. అలాంటి ఒక సర్వాంగ కవచాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూడగలిగేటువంటి ఆ గొప్ప సర్వాంగ కవచాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం తెలుసా? సంతోషంగా అడుగులు ముందుకు వేయగలుగుతున్నాం. ఈరోజు లోకం ఏమంటున్నది అనే గురించి మనకు చింత అసలు లేనే. చెప్పండి గట్టిగా. బబులోను రాజు నెబుకద్నెజరు అన్నాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో, హల్లెలూయా, ఏంట్రా అసలు మీరు ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు? నా దేశంలో ఉన్నారు. మీరు ఎవరి పాలన ఉన్నారు? నా పాలన కింద ఉన్నారు. మీరు ఎవరి ఆజ్ఞను వినాలి? నా ఆజ్ఞను వినాలి. హల్లెలూయా. అవునా కాదా? నేను మొక్కకపోతే అగ్నిగుణాలు వేస్తానన్న. మీకేంటి అసలు భయం లేదేంటి? హలో, రెండో ప్రసంగం గుర్తుందా? భయం లేకుండా దేవునితో ఏం చేయాలి? నడవాలి. హల్లెలూయా. ఎందుకంటే వారికి ఏముందంటే ఆ సర్వాంగ కవచం, దేవుని గురించిన జ్ఞానం వారు కలిగి ఉన్నారు. దేవుని మాట మీద వారు ఆనుకోగలిగారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఆ మాటలు పలుకుతున్నప్పుడు రాజుతో ఏమన్నారు తెలుసా? అసలు రాజా, అసలు ఈ విషయం గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన ఆ చింత కూడా, ఎట్ట దీనికి కౌంటర్ ఇవ్వాలా, ఎట్ట దీనికి మించి చెప్పాలా, అసలు ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళకి లేదు. అసలు దాని గురించి చింత లేదు. వాళ్ళు ఒకటే అన్నారు, మా దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. చూసారా దేవుణ్ణి? చూసారా ఆ దేవుణ్ణి? అదృశ్యుడు ఆయన. కానీ ఆ దేవుణ్ణి వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారంటే, అదే నేను చెబుతున్నాను, దేవుడు వారికి కొన్ని సర్వాంగ కవచాలు ఇచ్చాడు, దాంతో వాళ్ళు చూడగలిగారు. ఈరోజు నేను అంటున్నాను, ప్రియమైనటువంటి సలరా, మనకిచ్చిన దాంతో మనం ఏం చేయగలుగుతున్నాం అంటే అదృశ్యమైన వాడిని దృశ్యంలో మనం చూడగలుగుతున్నాం ఈరోజు. అందుకనే దేవుని యొక్క ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆ మెల్కీసెదెకు ఇక్కడ ఉన్నాడు. చూడగలిగాడు ఆయన. ఈరోజు మనం కూడా చూడవచ్చు. కంగారు పడమాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాంటి గొప్ప ఏర్పాట్లు దేవుడు మన కొరకు చేశాడు. అలాంటి మార్గంలను దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఈరోజు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే నీవు అలాంటి దృశ్యం చూడగలుగుతావు. అంతే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అసలు బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజరు అసలు వాళ్ళ ధైర్యానికి ఏమైపోయాడంటే ఆశ్చర్యచకితుడైపోయాడు. అసలు ఏంటి అసలు నీకు ఇంత గుండె ధైర్యం ఏంటి? ఏడంతలు అగ్నిగుండం చేయమని చెప్పి తీసుకెళ్ళి ఏం చేశాడంటే అందుట్లో పడవేశాడు. ఏమైంది వాళ్ళ పరిస్థితి? వేసినోడు గాలిపోయాడు, కానీ వేయబడినటువంటి వారికి ఏం జరిగింది తెలుసా? అపవాది, ఆ బబులోను రాజు ఆజ్ఞ చేత కట్టబడిన కట్టులకు విడుదల తప్ప వాళ్ళకి ఏ హాని కూడా కలగలేదు. ఆమె నన్ను గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? ప్రియమైనటువంటి సోదరులు, దేవుని మార్గంలో ఎంత చక్కనివి, ఎంత రమ్యమైనవి. నోవా కాలంలో కూడా ఆ సంగతులు ఏం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించుకోరుతున్నాడు. వాళ్ళ నడతలు మార్చుకున్నారా? వాళ్ళ ప్రవర్తనలు మార్చుకున్నారా? వాళ్ళ తలంపులు మార్చుకున్నారా? వాళ్ళ ఆలోచనలు మార్చుకున్నారా? వాళ్ళు ఏమన్నా పశ్చాత్తాపడ్డారా? తీర్పు నుండి తప్పించుకోవడానికి ఏమైనా శ్రద్ధ వహించారా? చెప్పండి. నోవా కాలంలో ఎవరైనా తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారా? లేదు. ఏది మార్చుకోవడానికి వాళ్ళకి ఇష్టం. వాళ్ళ తలంపులు మార్చుకోవడం లేదు, ఆలోచనలు మార్చుకోవడం లేదు, ప్రవర్తన మార్చుకోవడం లేదు, వస్త్రధారణ మార్చుకోవడం లేదు, మాట మార్చుకోవడం, ఏం మార్చుకోవడం లేదు. మేము రైట్, మేము పర్ఫెక్ట్, వీఆర్ ఆల్ రైట్, మేమే కరెక్ట్, మేమే సరి అని ఎంత గర్వంతో, ఎంత అహంకారంతో జీవించారు. హల్లెలూయా. ఒక్కడన్నా మారు మనసు పొంది
అవునా కాదా? ఆ పై మెట్టులోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ నోవాహు ఓడలో ఇప్పుడు మానవ జాతి ఎక్కడుందో తెలుసా? 3వ అంతస్తులో ఉంది. అంటే ఇప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనుభవంలోనికి నువ్వు వస్తే ఆ ఉగ్రతను, ఆ తీర్పును నువ్వు ఏం చేస్తావంటే తప్పించుకుంటావు. నీతీకరణ లేదు, శుద్ధీకరణ లేదు, పరిశుద్ధాత్మ బాప్తిజం లేదు. ఈ కాలానికి వస్తే వాక్యం యొక్క బయలుపాటు లేదు, క్రీస్తుకు సరి సమానంగా ఎదిగేది లేదు. ఏం చేస్తున్నావు అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం బతుకుతున్నాం. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవితా. నేను కోరుకున్న దాన్ని నేను వెంబడిస్తా, నేను కోరుకున్న దాన్ని పూజిస్తా, నాకు నచ్చిన మార్గంలో నేను వెళ్తా. నోర్మోయ్ అబా. ఈరోజు రాత్రి నేను మీతో చెప్పేది, నీకు నచ్చిన మార్గంలో నువ్వు నడవడానికి కాదు, నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు నడవడానికి కాదు, దేవుడు నీ కొరకు ఏర్పరిచిన మార్గంలో నువ్వు నడవాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని త్రోసివేసి ఇప్పుడు మానవాళి తన సొంత మార్గంలో వెళ్తా ఉంటే ఫైనల్కి వచ్చేసా, చివరి పాయింట్కి వచ్చేసా. జాగ్రత్తగా రండి. ఈ కాలంలో దేవుడు తన వధు కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకనక మునిపే నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుతాను. అతడు పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పుతాడు. ప్రకటన 10లో ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి 7వ దూత ద్వారా దేవుని యొక్క మర్మములను ఆయన మనకెందుకు బయలుపరుస్తున్నారో తెలుసా? ఎత్తబడే విశ్వాసాన్ని మనకు అనుగ్రహించడానికి. ఇవన్నీ దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గాలు. ఈ లోకానికి అది అడ్డంగా, తొట్టెల్లడానికి, తిరుగుబాటు చేయడానికి కారణంగా ఉన్నాయి. కానీ ఇక్కడ కొంతమంది జ్ఞానులు ఉన్నారు, ఇక్కడ కొంతమంది బుద్ధిమంతులు ఉన్నారు. వారికి సంగతులు ఏమవుతాయంటే గ్రహింపవుతాయి. వాళ్ళు ఈ సంగతులు ఏం చేస్తారంటే వివేచించగలుగుతారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎన్ని మత శాఖలైనా, అవునా కదా, లోక క్రమాలైనా నీకు విరోధంగా మాట్లాడుతున్నా నీవు ఏమాత్రం కూడా భయపడకోకుండా ఆయన దయన పొందుకుంటూ దేవుడిచ్చిన సర్వాంగ కవచముతో అదృశ్యమైన వాడు చూస్తూ నీ కొరకు సిద్ధపరచబడిన ఆనందం కొరకు నువ్వేం చేస్తావంటే ఎదురు చూస్తూ ఓపికతో ఈ పందెంలో పరిగెత్తుతావు. ఇక మీ కాపరితో ఎట్ట పరిగెడతారో పరిగెత్తండి. ఈ కాలంలో అర్థమవుతుందండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘాన్ని నడిపించడానికి దేవుడు ఒక కాపరిని, అందుకని దైవదాసులు చెప్పారు, ఈ లోకములో ఏ దూత కూడా ఈ దూతకు హల్లెలూయా ఏ ఏంజెలు ఈ ఏంజెల్కి సాటి రాదు. ఆమేన్. ఈ సంఘాన్ని నడిపించడానికి హల్లెలూయా తన ఆత్మ అభిషేకమునిచ్చి, తన ఆత్మతో నింపి, తన వాక్య ప్రత్యక్షతనిచ్చి, హల్లెలూయా నేను మీ కొరకు నాకు ఇష్టమైన కాపర్లను నేను మీ కొరకు నియమిస్తాను. వారు జ్ఞానముతో, వివేకముతో మిమ్మలను ఏలతారు. మీరు వారి మాట వినండి, మీరు వారి మాటకు లోబడండి. వారు మీ కొరకు బోధించిన సంగతులను గ్రహించి అర్థం చేసుకొని దానితో మీరు నిలిచి ఉండండి. అందుకే రాత్రి నేను మీ అందరితో చెప్తున్నాను, ప్రియమ, ఆయన మార్గాలు ఎంత చక్కగా ఉంటాయి, ఎంత బ్యూటిఫుల్, ఎంత రమ్యమైనవి. అందరికి అర్థమవుతున్నాయా? ఇక్కడ కాదు నేను మాట్లాడేది. ప్రపంచవ్యాప్తంగా అందరినీ పోలుకొని చూస్తే ఆయన ఏర్పరిచిన మార్గములు ప్రతి కాలంలో అందరికి అర్థమవుతున్నాయా? అర్థం కావు. యేసు ప్రభు మొదటి రాకడ ఈ లోకానికి రావడానికి ముందు ఆయన యోహాను అన్నటువంటి ఒక వ్యక్తిని తనను గురించి సాక్ష్యం ఇవ్వడానికి పంపించాడు. కరెక్ట్? అర్థమవుతుందా? జకర్యా, ఎలిజబెత్ల గర్భమున ముదిమి వయసులో యోహాను అనేటువంటి ఒక కుమారుణ్ణి పుట్టించాడు. ఎందుకో తెలుసా? అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క ఆలోచన. ఆయన మొదటి రాకడకు ముందుగా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఒక మనిషి పంపబడాలి. అది దేవుడు ఏర్పరిచిన మార్గం ఆ కాలానికి. కానీ ఆ కాలంలో అనేక మందికి ఆ మార్గం అర్థం కాల. తొట్టిల్లతున్నారు. హేరోదు రాజు గారికి అర్థం కాల, పిలాతు గారికి అర్థం కాల.
హల్లెలూయా. శాస్త్రులకు అర్థం కాల, పరిసయ్యులకు అర్థం కాల, సద్దూకయ్యులకు అర్థం కాల. యోధా మతంలో బాగా వేళ్ళూరిపోయినటువంటి మత సిద్ధాంతాలతో కూరుకుపోయినటువంటి వాళ్ళకు కూడా అర్థం కాల. ఆమేన్. ఈరోజు ప్రపంచం వేళ్ళూనుకుపోయి ఉంది, కూరుకుపోయి ఉంది, అర్థం కావట్లా. హల్లెలూయా. జ్ఞానులు, వివేకులు ఈ సంగతులను చెప్పాలందరూ గట్టిగా గ్రహిస్తారు, వివేచిస్తారు. వాళ్ళు ఆయన మార్గాలను ఏం చేస్తారు? అనుసరిస్తారు, వెంబడిస్తారు. మరొక మార్గంలోనికి వాళ్ళు వెళ్ళాలి. అమ్మ రూతమ్మ వేరే పొలంలో ఎరుకోవద్దమ్మా, ఇదే పొలం అమ్మ అంటే రూత్ ఎవరు? ఈ కాలపు వధువు. ఆమె మరొక పొలానికి, మరొక మత సంబంధమైన క్రమానికి, మరొక మానవ కల్పితమైన విధాల కింద ఆమె ఏం చేయదంటే నడవదు. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం క్రింద ఆమె నడిచి, హల్లెలూయా, ఆది నుండి ఆయన నడిపించుకుంటా వెళ్తానే ఉన్నాడు. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని మనకు సిద్ధపరిచాడు. అందుకని అయ్యగారు చెప్పారు, పరలోకం చూసారా? చూడలా. దేవుడిని చూసారా? చూడలా. మన కొరకు అక్కడ వాక్యం శరీరం ఉందో చూసారా? చూడలా. కానీ వాటిని చూచే కృప దేవుడు మనకిచ్చాడు. సర్వాంగ కవచం ద్వారా అదృశ్యమైనవన్నీ ఉన్నవి అని మనం నమ్మి ఇప్పుడు మనం ఓపికతో ఈ పందాలు ఏం చేస్తున్నాం? ఈ మార్గాన్ని మనం ఏం చేస్తున్నాం? వెంబడిస్తున్నాం. అందుకే ఈ కాలానికి దేవుడు నీ కొరకు ఏర్పరిచిన మార్గం ఏంటో తెలుసా? ఈ భూమి మీదకి రాబోతున్న ఆ భయంకరమైన మహా ఆ కోపాగ్నిని తప్పించుకొని చూడకుండా హానోకులాగా రెప్పపాటులో నీ శరీరాన్ని మార్చుకొని మరణం నుండి జీవంలోనికి దాటివేయబడడానికి దేవుడు నీకు అనుగ్రహించిన మార్గం అదే. ఆయన వచ్చి ఆయన వైపు తిప్పుకోవాలా, ఆయన వచ్చి ఆయన బ్రహ్మాంగుడారం వైపు తిప్పుకోవాలా, ఆయన వచ్చి ఆయన గొప్పతనాల వైపు తిప్పుకోవాలా. ఆయన వచ్చి ఎటు తిప్పాడో తెలుసా? ప్రియమైనటువంటి సోదరులారా, భూమికి పునాదులు వేయబడక మునిపే ఉన్నా, హల్లెలూయా, ఆయన వైపే తిప్పాడు. మరొక వైపు తిప్పలా, సమస్తల వైపు తిప్పలా, సిద్ధాంతాల వైపు తిప్పలా, ఆచారాల వైపు తిప్పలా, లోకం వైపు తిప్పలా, బ్రహ్మాండ గుడారం వైపు కూడా తిప్పుకోవాలి. ఆయన స్వయంగా ఆయనే చెప్పాడు, నేను ఎందుకు వచ్చాను తెలుసా? క్రీస్తుతో మిమ్మలను ఐక్యం చేయడానికి వచ్చా, వాక్యముతో మిమ్మలను ఐక్యం చేయడానికి వచ్చా. నా పని, నా పరిచర్య. ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆయన పరిచర్య గురించి, ఆయన పనిని గురించి ఆయన సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉన్నాడు, సంపూర్ణమైన గ్రహింపు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పని ఆయన నమ్మకంగా చేసుకొని వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది మన పనే. అమ్మా వినండి, మిగిలింది ఏం పని? మన పనే. అవునా కాదా? నీదే కులమో, నీదే మతమో, నీ కులానికి ఎన్ని ఆచారాలు ఉన్నాయో, నీ కులానికి ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో, నీ కులానికి ఎన్ని కట్టుబాట్లు ఉన్నాయో, ఇప్పుడు వాటన్నిటిని తెచ్చుకొని రా బయట. అయ్యా మా వాళ్ళలో ఇవి ఉన్నాయ్యా, మా వాళ్ళల్లో ఇవి ఉన్నాయ్యా. అయ్యగారు తీసేయ్. దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. రా, నడో మార్గంలో. ఓపికతో ఇబ్బందులు పరిగెత్తు, యేసు వైపు చూస్తూ పరిగెత్తు. విశ్వాసంతో అబ్రాహాము ఎలా విడిచిపెట్టొచ్చాడో, విశ్వాసంతో ఎలా ఆ ప్రత్యక్షతతో ఆ దేవునికి అంగీకారయుక్తమైన గొర్రెపిల్ల రక్తాన్ని హేబేలు పొందుకొని వెళ్ళాడో, అదే ప్రత్యక్షతో ఈ రోజు లోకాన్ని, మతమును, మత పద్ధతులు, సంఘమును, సంఘ ఆచారాలని అన్నిటినీ విడిచిపెట్టి ఇప్పుడు నువ్వు వాక్యంతో ఏం చేయాలంటే నడవాలి. లోకానికి విడ్డూరంగా ఉండొచ్చు అండి. అబ్బో ఎక్కడ లేని చిత్రం వీళ్ళ దగ్గర అయ్యో, ఎక్కడ లేని చిత్రం ఏమీ లేదమ్మా, ఎక్కడ లేని విచిత్రం ఏమీ లేదు. మనము ఇండియాలో పుట్టినా మనము ఇండియాకు చెందిన వాళ్ళం మాత్రం కాదు, మనం పరలోకానికి చెందిన వాళ్ళం. మన పౌరస్థితి అక్కడ ఉంది. మనల్ని రక్షించడానికి రక్షకుడు కూడా అక్కడి నుంచే వచ్చాడు. మనల్ని ఇప్పుడు తీసుకొని పోయేది కూడా అక్కడికే. నిశ్చింతగా ఉండండి, మనం వెళ్ళేది అక్కడికే. మనం ఎక్కడి నుంచి వచ్చామో జ్ఞాపకం ఉంటే తిరిగి మళ్ళా మనం అక్కడికి వెళ్తాం.
ఈ గడియ వర్తమానం నీకున్న మతి మరుపును తీసివేసి, నువ్వెవరవో, నువ్వెక్కడి నుండి వచ్చావో, నువ్వు ఎలా పడిపోయావో, నువ్వు ఎలా రక్షించబడ్డావో, నువ్వు ఎలా విమోచించబడ్డావో, నువ్వు ఎలా తిరిగి ఆయన రాజ్యం చేరగలుగుతున్నావో అట్టి గొప్ప కృపా మార్గమును దేవుడు నీకు బోధిస్తున్నాడు. ఎంత చక్కని మార్గం, ఎంత చక్కని మార్గం. ఏంటో నా పరిస్థితి, నాకేం అర్థం కావట్లా, నా బతుకేంటో, నా జీవితం ఏంటో, అసలు నేను ఎందుకు పుట్టాను, వామ్మో నేను బతకడం వేస్టా, నేను బతకడం. సేవకులారా, విశ్వాసులారా, అందరూ మనం ఇలాగే అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఆమె నేను గడికి చెప్దామా? అపవాది ఏదో ఒక రకంగా నీ మీదకు ఒత్తిడిని తీసుకొని వచ్చి నిన్ను శోధించి ఎలాగైనా సరే ఈ పరుగులో నిన్నేం చేయాలనుకుంటుందో తెలుసా? వెనకబడేయాలనుకుంటుంది. కానీ దేవుడు కృపామయుడు కనుక మన కొరకు ఆయన మార్గం ఏర్పాటు చేశాడు. ఎలాంటి మార్గం అంటే మూఢుడైనా సరే దానిలో నుండి తొలగిపోలేడు. చదువు లేనోడైనా, పామరుడైనా, విద్యాబుద్ధులు లేనోడు ఎవడైనా తొలగిపోయే ప్రసక్తే. చదువు లేక తప్పిపోయాడు ఎవడాడు? చదువు లేకుండా తప్పిపోయినాడు, చదువు లేకుండా తప్పిపోయాడంట. చదువుతో సంబంధం లేదు. అట్టని మిమ్మల్ని చదువులు మానేమని నేను అనడం లేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చదివించుకునేవాళ్ళు చదివించడం మానేమాకండి, చదివించుకోండి. ఈ లోకంలో అది అవసరమే. అర్థమవుతుందా? అది అపవాది నుండి వచ్చిందన్నా అది మనకు తప్పదు అని ప్రవక్త వర్తమానంలో చెప్పాడు. అర్థమవుతున్నాయి మీతో చెప్పేది మాటలు? కానీ దాని మీద మాత్రం మీరు ఆనుకోమాకండి, దాని మీద మాత్రం మీరు ఆధారపడమాకండి, దానిని మాత్రం మీరు నమ్ముకోమాకండి. నమ్ముకొనదగినవాడు, ఆధారపడదగినవాడు, ఆశ్రయింపదగినవాడు, కోరదగినవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈరోజు నేను అంటున్నాను, మొట్టమొదటి మానవుడు, ఆ కుటుంబం పడిపోయినప్పుడు, హల్లెలూయా, ఇప్పుడు తిరిగి మరలా మానవాళ్ళని ఏం చేస్తున్నాడంటే, అర్థమైందండి? ఏదేనిలో నుండి వారు పడిపోయారు, ఏదేనిలో నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు, ఏ చెట్టు వృక్ష ఫలములను తినడానికి అవునా కదా దూతలు అడ్డుపెట్టబడి ఉన్నారు. ఇప్పుడు వాటన్నిటిని తొలగించి తిరిగి మరలా నిరభ్యంతరముగా జీవవృక్ష ఫలాలు పూజించినట్లు ఆ ఏదేను వనంలోనికి దేవుడు మరలా ఏం చేస్తున్నాడంటే తన వధువును తీసుకెళ్ళిపోతున్నాడు. తన ప్రియుడు, తన ప్రియురాలు ఏదేనులోనికి వెళ్ళబోతున్నారు. మొదటి ఆదాము, మొదటి అవ్వ చేసినటువంటి ఆ కార్యమును ఇప్పుడు దేవుడు ఎవరి ద్వారా చేస్తున్నాడంటే, దాని అంతటిని ఎవరి ద్వారా తొలగిస్తున్నాడంటే, తిరిగి ఆ పునరుద్ధరణ కార్యం అంతా ఎవరితో జరుగుతుందో అంటే వరుడు వధువుతో జరుగుతున్న కార్యం ఇది. ఎందుకంటే మనం ఆయనలో భాగమై ఉన్నాం. అందుకే ప్రవక్త అంటాడు, ఆయన సిలువ వేయబడినప్పుడు మనం ఆయనతో ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటిలో కూడా నువ్వు కూడా పాలిభాగస్తుడు అయ్యున్నావు. అలా సంతోషం ఉందా? ఆనందం ఉందా? ఈ మాటలు వింటా ఉంటుంటే దేవుని యొక్క సంపూర్ణ విమోచన ప్రణాళికలో నిజంగా విమోచించే కార్యంలో నువ్వు కూడా ఏమై ఉన్నావు అంటే పాలిభాగస్తుడు అయి ఉన్నావు. అందుకనే వధువుకు తెలుసు ఆమె బాధ్యత ఏంటో. ఈ ప్రపంచంలో ఎవరైనా సోమరులుగా ఉంటారేమో, కానీ వధువు మాత్రం సోమరిగా ఉండే ప్రసక్తే లేదు. హల్లెలూయా. ఆమెకు ఒక ప్రత్యక్షత, దీనురాలని, బేదరాలని, డబ్బులు లేవని, నాకు బలం లేదని, శక్తి లేదని, ముసల్దాన్నని, యవనస్తుడని ఏదో ఒక సాపు చెప్పి వెళ్ళేది కాదు. ఇప్పుడు ఆమెకు తెలుసు తన బలము, తన జ్ఞానము, తన సమస్తము పొందడానికి అర్హుడు, యోగ్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయన తప్ప మరొక యోగ్యుడు లేడు. ఓ గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు. ఏం పొందడానికి? నీ కలిగిన సమస్తం. ఈ మీటింగ్లకి ఒక 1000 రూపాయలు ఇచ్చి అట్ట చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే నీ పక్కన ఆమె ఇచ్చింది 100 రూపాయలే. నీ పక్కన ఆమె ఇచ్చింది ఏంటి? 100 రూపాయలు. నువ్వు ఇచ్చింది ఎంత? అందుకని ఇప్పుడు నువ్వు పక్కన ఆమె చూసుకుంటే నువ్వు ఎట్ట ఫీల్ అవుతున్నావు? ఐఎమ్ సో గ్రేట్ అనుకుంటున్నావు. ఒక్కసారి నువ్వు అటు చూడు, ఆయన వైపు చూడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం అధ్యాయంలో సింహాసనం మీద ఒక ఆయన చేతిలో కుడి చేతిలో ఒక పుస్తకం ఉంది. అది ముద్రించబడినటువంటి గ్రంథం. దాన్ని చూచేవాడు లేడు. ఉన్నాడా? దాన్ని తాకగలిగినోడు ఉన్నాడా? దాన్ని విప్పగలిగినోడు ఉన్నాడా? పరలోకం లేడు, భూమి మీద లేడు, భూమి కింద కూడా లేడు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా?
అప్పుడు యోహాను ఎడుతుంటే ఏడవకరా యోహానా, పెద్దల్లో ఒకడు చెబుతున్నాడు, ఏడవమాకరా, విప్పగలిగినోడు ఒకడు ఉన్నాడురా, విప్పగలిగినోడు ఒకడు ఉన్నాడురా, చూడగలిగినోడు ఒకడు ఉన్నాడురా. హల్లెలూయా. ఎవరని చూస్తే మన కొరకు వధింపబడిన ఆ గొర్రె పిల్ల. వెళ్ళి ఆ పుస్తకం తీసుకొని ఎక్కడికి వచ్చింది? ఆ గొర్రె పిల్ల ఎక్కడికి వచ్చాడు? ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం, బలిష్ఠుడైన దూత పరలోకం నుండి దిగివచ్చుడా నేను చూచితిని. ఎవరు చూడలేని గ్రంథం, ఎవరు ముట్టలేని గ్రంథం, ఎవరు విప్పలేని గ్రంథం, ఎవరు ఈ దీనిలో ఉన్న సంగతులు చూడలేని వాడివి ఇప్పుడు విప్పి ఎవరి దగ్గరకు తీసుకొచ్చాడు? ఏమన్నా ఆనందం ఉందా? ఎవరు చూడలేని నువ్వు చూస్తున్నావు, ఎవరు తాకలేని నువ్వు తాకుతున్నావు. ఆమేన్. ఆ యోగ్యత నీకే దక్కింది. అబ్బాబ్బా, ఏంది నాయన నీ మార్గాలు ఎంత చక్కనివి రాయన. అన్యురాల్ని నేను, యోగ్యత లేని దాన్ని నీ తట్టు కన్నులెత్తి చూచి ప్రభువా అని పిలవడానికి కూడా నాకు యోగ్యత లేదు. నువ్వు నా దేవుడవని, నేను నీ బిడ్డనని. హల్లెలూయా. అవునా? నీ వాగ్దానాలకు కానీ నేను నిబంధనలకు కానీ నేనే మాత్రం కూడా హక్కు లేని దాన్ని ప్రభువా. అలాంటి దాని మీద నీకెంత ప్రేమ, నీకెంత కృప, నీకెంత జాల. భూమికి పునాదులు వేయబడక మునిపే నీ మనసులో నా గురించి ఎలా నువ్వు ఆలోచించావా? ఆయన మార్గాలు ఎంత చక్కగా ఉన్నాయి. అందుకే పేతురు పత్రికలో మాట రాయబడింది. ముగిచేస్తున్నాను. పేతురు పత్రికలో రాయబడింది. ఏం చూస్తున్నాం? మనము ఆయనను చూడకపోయినా ప్రేమిస్తున్నాం. ఎవరిని? లోకాన్ని కాదమ్మో. ఇప్పుడు అందరూ ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరిని ప్రేమిస్తున్నారు? నాకంటే మరి ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించడానికి వీల్లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నాకంటే మరి ఎక్కువగా దేన్ని నువ్వు ప్రేమించడానికి వీల్లేదు. ఈరోజు ఒక ఆమె ఉంది. హల్లెలూయా. ఆమెకు ఆ ప్రత్యక్షత వచ్చింది, ఆమెకు ఆ సంగతులు అర్థమైపోయినాయి, ఆయన మార్గంలో ఆమెకు తేటపరచబడిపోయినాయి. ఇప్పుడు అందుకని ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఎవరిని ప్రేమించదు. హల్లెలూయా. యేసు ప్రభువుని ప్రేమిస్తుంది. అలాగే ఆయనను ప్రేమించినట్లే ఇతరులను కూడా ఏం చేస్తాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించేటట్లు చేస్తుంది. ఎక్కడి నుంచి ఆమెకు ఆ ప్రత్యక్షత వచ్చిందంటే గ్రంథం విప్పబడడం ద్వారా బయలుపడడానికి వచ్చేసింది అంతే. అందుకనే నిజంగా ప్రేమకు చిరునామా ఆ కాలంలో యేసైతే ఈ కాలంలో వదివే. ప్రేమ 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 ఎక్కడుంది? ఆ చిరునామా ఇక్కడే ఉంది. ఏది ప్రేమ? ఎక్కడ చూడాలి? సూర్యుడు అక్కడ ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు, ఆ వెలుగు ఏవ మీద పడింది. ఇప్పుడు ఆ ప్రేమను చూపించేది ఎవరు? అందుకనే గాడ్ ఐడెంటిఫైడ్ విత్ హిస్ క్యారెక్టర్స్. అవునా కదా? దేవుడు తన గుణలక్షణాల ద్వారా తనను తాను ఏం చేసుకుంటున్నాడు అంటే తన వధువులో నుండి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అందుకే పేతురు అన్నాడు, మీరెవరు తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు, తన మహిమ గుణాతిశయములను ప్రచురం చేయడానికి. మైకి తీసుకొని అరవడానికి ఆ దేవుడు ప్రేమామయుడు. ఆ బాబు అరిసింది చాలు. ప్రవక్త ఒకటే అన్నాడు, నీ మాటల కంటే నీ క్రియలు బిగ్గరగా పనిచేస్తాయి. సేవకులు పని కేకేస్తారు, యాజకులు బోర్లు ఊదుతారు. మీరు కూడా బోర్లు ఊదమాకండి, ఆ పని ఆల్ది. మీ పని ఏంటంటే ఆ ప్రేమను చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రార్థన చేసేటప్పుడు ఏం చెబుతామంటే, అయ్యా శత్రువునైనా ప్రేమించవా? శత్రువునా? ఆకలి కొన్ని వాళ్ళకి ఆహారం. అరే ఇంట్లో అత్తగా ఆకలి అవుతుందిరా నాయన, ఇంట్లో మామకు ఆకలి అవుతుంది ఇంట్లో. అవునా కాదా? ఎంట గెలవలేనమ్మంట రచ్చగెలిసిద్దంట. ఇక్కడ చూపుతాం జాతకట్ల ప్రేమ. ఏమి ఎక్కడో చూపించిద్దంట. ఎక్కడ చూపిస్తావు? నిన్నెక్కడో పెట్టాడు, అక్కడే చూపి. నిన్ను ఏ ఇంటికి పంపించాడో ఆ ఇంట్లో చూపి. నిన్ను ఊరికి ఆ ఇంటికి పంపించలా. ఇశ్రాయేలు దేశం నుండి ఒక చిన్న దానిని సిరియా దేశంలోనికి ఎందుకు పంపించాడో? హల్లెలూయా. బబులోను దేశం నుండి చెరపట్టుకొని
ఇజ్రాయెల్ దేశంలో నుండి చెరపట్టుకొని బబులోను దేశానికి ఎందుకు పంపించాడో అక్కడ ఆయన గొప్పతనం ఏంటో, ఆయన గుణ లక్షణాలు ఏంటో అక్కడ కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు ద్వారా ఏం చేశాడంటే ప్రత్యక్షపరచుకున్నాడా. హల్లెలూయా. మేము ఎట్టాంటి వాళ్ళ మధ్యలో ఉన్నావు బబులోనులో షడ్రక్ మెషక్ అబేద్నెగో ఉన్న దానికంటే ఘోరమైన పరిస్థితిలో ఉన్నావా? ఎట్టాంటి వాళ్ళ మధ్యలో ఉన్నావు? అయ్యో అసలు నాకు ఇక్కడ ఈ మధ్యలో ఉండబోద్ది కావట్లా. మరి ఏ మధ్యలో ఉంటావు? ఏ మధ్యలో ఉంటావు అంటనా? సన్యాస అవతారం ఎత్తి వెళ్ళిపోతానండి నేను ఎక్కడికో అడవుల్లోకి. అక్కడ పెట్ట కీస్ అంటేనే భయపడి వస్తావు. చిన్న పెట్టకి అనంగంలోనే దడుచుకొని పరిగెత్తుకొని వస్తాం. మళ్ళీ నువ్వు అనుకుంటున్నావేమో అరణ్యంలో బ్రతకడం అంత ఈజీ అని. అందుకే బైబిల్లో రాయబడింది అరణ్యంలో పోషించిన దేవుడు, అరణ్యంలో నడిపించిన దేవుడు. ఎందుకని రాశాడు? ఎందుకు రాశాడండి? అది కేకారణ్యం, భయంకరమణ్యం. అసలు అక్కడ చీకటికే చచ్చిపోతావు నువ్వు. అక్కడ ఏం అవసరంలా ఒకసారి చుట్టూ చూసి, అవునా కాదా? నీళ్ళ మీద నడుస్తూ ఉంటే నడి సముద్రంలో నీళ్ళ సప్పుడిని పేతురు గారే మునిగిపోతే నువ్వెంతనే. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ఆమేనని గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇప్పుడు వధువు ఎందుకుంది? ఆయన మహిమా గుణాతిశయపడుతుంది. అందుకని ఈ కాలంలో దేవుడు ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి ఆ ముద్రలను విప్పి ఆ సంగతులన్నీ నీకేం చేశాడు? నీ హక్కు పత్రాన్ని నీకు ఇచ్చి ధైర్యంగా ఎలా హక్కుతో పోరాడుకుంటూ వెళ్ళో. అబ్రాహాము ఎలా పోరాడుకుంటూ వెళ్ళాడో ప్రతి అంగుళం పోరాడుకుంటా, ఇప్పుడు అడ్డొచ్చిన ప్రతి శత్రువుని తన్నుకుంటా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? విశ్వాసంతో అడుగులు ముందుకు వేసుకుంటా పోరాడాలా వద్దా? మన దగ్గర ఏముంది? టైటిల్ డీడ్. హల్లెలూయా. మన ముందు ఉన్న వాళ్ళ దగ్గర ఏం లేదు, రిజిస్టర్ కాగితాలు లేవు వాళ్ళ దగ్గర. ఏంటంటే భూమిలో ఆలయన సంగతి తెలుసు కానీ భూమి హక్కు పత్రాలు మాత్రం వాళ్ళ దగ్గర లేవు ఇంకా. కానీ దేవుని కృపను బట్టి హక్కు పత్రాలు ఎక్కడికి వచ్చాయి? మొట్టమొదట ఈ కడవరి కాలంలో ఉన్న దేవుని వధువు దగ్గరికి హక్కు పత్రాలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఎంత ధైర్యంగా అడుగులేయాలి, ఎంత ధైర్యంగా అడుగులేయాలి. ఇప్పుడు రిజిస్టర్ భూమి నీది, దాని యొక్క రిజిస్టర్ కాగితాలన్నీ నీ దగ్గర ఉన్నాయి, దాని సంఘక పత్రాలు టైటిల్ డీడ్ లింక్ పత్రాలు అన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏ కోర్టుకైనా, జిల్లా కోర్టుకైనా, హైకోర్టుకైనా, సుప్రీంకోర్టుకైనా, ఏడకైనా వచ్చి పోట్లాడిన భూమిని నేను గెలుస్తా. ఎందుకంటే ఫుల్ రైట్స్ నా దగ్గర ఉన్నాయి, సర్వ హక్కులు నాకు అనుగ్రహించబడ్డాయి. ఈరోజు వధువు యొక్క పోరాటం అదే. హల్లెలూయా. ఎవడండి వధువును ఆపగలిగినోడు? ఎవడండి వధువును ఆపగలిగినోడు? ఎవడండి వధువును మోసగుచ్చగలిగినోడు? ఆమేన్. వధువు మోసపోతుందంటే వధువుకు సరైన గ్రహింపు లేకపోవడాన్ని బట్టి, వధువుకు సరైన ప్రత్యక్షత లేకపోవడాన్ని బట్టి. ఈరోజు అందుకనే మోకరిల్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన అడిగితే ఇచ్చే దేవుడై ఉన్నాడు, అడిగితే ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఉన్న కాలం ఏంటో తెలుసా? ఫస్ట్ పూల్, సెకండ్ పూల్, థర్డ్ పూల్. మొదటి ఏడుపు, రెండవ ఏడుపు, మూడవ ఏడుపు. స్వస్థతలు మొదటి ఏడుపు. రెండవ ఏడుపు ఏంటో తెలుసా? హృదయంలో వివేచన. మూడవ ఏడుపు ఏంటో తెలుసా? వాక్యం యొక్క బయలుపాటు. ఈరోజు మనం ఎలాంటి కాలంలో ఉన్నా తెలుసా? వాక్యము తెరవబడి సంపూర్ణంగా బయలుపరచబడిన కాలంలో మనం జీవిస్తున్నాం. మన ముందు ఏ కాలంలో లేని భాగ్యం దేవుడు ఈ కాలంలో మనకు అనుగ్రహించాడు. అందుకే ఈ కాలంలో ఉన్న వధువును భయపెట్టడం, మోసగించడం, వెనక్కి బీకటం ఎవ్వడి తరం కూడా కాదు. అపవాది ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా సరే అవ్వమ్మ కాదు. అర్థమవుతుందా? అవ్వమ్మ కాదు. హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా ఈ విషయాలను అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆమెకు అన్నీ తెలుసు. ఇది చూస్తూ ఉంటాం మరి ఈ మత శాఖ క్రమాలన్నిటిది వస్తాయి. ఓహో, ఇది పెద్ద సాధారణంగా ట్రిక్. ఏంటి ఇది? పెద్ద సాతానుగా ట్రిక్ అని ఎవరికి అర్థం అవ్వాలి? అర్థం కావట్లేదు. ఏదైనా ఒకటేనండి గారు, ఏదైనా ఒకటేనా చెప్పండి. ఇప్పుడు అట్టాగా మనం కూడా ఏ దేవుడైనా ఒకటేనండి. ఎట్ట అవుతురా నాయన? ఏ దేవుడైనా ఒకటే. మన పక్కన ఈ సంగతులు అందరికీ అర్థం కావట్లేదమ్మా. కానీ మేదరమట్టలో ఉన్న ఈ సంఘం
ఈసారి ఇంకా గొప్ప మార్పు జరగాలి. ఈసారి ఇంకా గొప్ప మార్పు జరగాలి. లోక క్రమాలు, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు దేనికి అవునా, లోకం ఏమనకూడదు, కులం ఏమనకూడదు, సమాజం ఏమనకూడదు, వీధిలో అసలు ఆ భయమే లేకుండా ఇప్పుడు అబ్రాహాము దేవునితో నడిచినట్లు అయ్యగారు చెప్పారు కదా, భయం లేకుండా నిర్భయంగా. హల్లెలూయా. నిర్భయ చట్టం కింద మహిళలకు భద్రత కల్పిస్తున్నాం. అరే నాయన, ఇప్పుడు మనకు హక్కుపత్రం ఇచ్చి అసలు మనకు భయమే లేకుండా దేవుడితో నడిపిస్తున్నాడు. భయము ఇక మీదట లేనే ఉందా? ఈ దెబ్బతో అన్ని పారిపోవాలి అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పితరుల పారంపర్యాలు అన్నిటి నుంచి మీరు బయటకు వచ్చి, అవునా, మత శాఖ క్రమాల నుంచి మీరు బయటకు వచ్చి, డినామినేషన్ నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు నువ్వేం చేయాలంటే వాక్యంతో ఐక్యమయ్యి, ఈరోజు నువ్వు ఎలా మారాలంటే నీతీకరించబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధాత్మ వాక్యం పొంది, వాక్యం బయలు పట్టుకొని క్రీస్తు వలె ఎలా అవ్వాలి మనం ఇప్పుడు? ఇక మనల్ని క్రీస్తు పక్క పక్కన చూస్తే అసలు గుర్తుపట్టలేనట్టు ఉండాలి. ఆ స్థాయికి మనం ఇప్పుడు ఏమవ్వాలి? ఎద్దగాలి. సంగమా, అర్థం అవుతా? ఎంతకాలం ఆలపేక పెట్టుకొని కూర్చుంటాం? చెప్పండి, ఎంతకాలం? ఇంకా టైం లేదు, టైము లేదు, సమయం లేదు. అందుకనే కాలం సంపూర్ణమైంది కనుకనే ఆయన దిగొచ్చాడు. అదేనా? ఆ గొప్ప గొప్ప విషయాలన్నీ తీసుకొచ్చాడు. భయపడొద్దు, నీకు చదువు లేదని అనుకోవద్దు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి నడువు. బైబిల్ గ్రంథం ఒకటే చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడు అంట మర్మములను బయలుపరుస్తాడంట. బైబిల్లో ఉంది, మర్మములు బయలుపరుస్తాడు. ఈరోజు నేను అదే చెప్తున్నాను. ఈరోజు నీకు ఆ సంగతులను, నీకు చదువుతో పని లేదు, విద్యతో పని లేదు, దేనితో నీకు పని లేదు. కానీ దేవుడు నీకు తన ఆత్మ ద్వారా తన వాక్యమును సంపూర్ణంగా ఏం చేస్తాడంటే గ్రహింప చేసుకుంటూ. బైబిల్ గ్రంథం ఎపిస్పతికి చెప్తుంది, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన చిత్త ప్రకారమైన దయా సంకల్ప చొప్పున తన చిత్తమును గూర్చినటువంటి మర్మమును అంట మనకు తెలియచేసి, మనకంట జ్ఞానాన్నిచ్చి, వివేకాన్నిచ్చి, దేవుడు తన కృపనంట మన ఎడలంట విస్తరింపజేశాడు. ఇప్పుడు మనం జ్ఞానం కలిగిన వాళ్ళం. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? దేవునికి స్తోత్రం కలుగునుగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఎంత జ్ఞానం ఉందో తెలుసా? ఈరోజు ఈ భారతదేశం నడుస్తుందంటే ఆయన రాసిన రాజ్యాంగం మీద. కానీ అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తికి ఎవరు అర్థం కాలేదు తెలుసా? దేవుడు ఎవరు అర్థం కాలేదు. ఆయన ఏ మతాన్ని స్వీకరించాడు తెలుసా? బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కానీ ఈరోజు ఆయన పక్కన పేరులో ఒక పేరు, నీ ఆ డిగ్రీల పేరులో ఒక డిగ్రీ అని ఉంది నీ దగ్గర, ఏం లేదు. కానీ ఇప్పుడు నీకేమైంది? నిజ దేవుడు ఎవరో నీకు అర్థమైంది, నిజ రక్షకుడు ఎవరో అర్థమైంది, పాప ప్రాయశ్చిత్తం ఎవరో అర్థమైంది, అవునా, మార్గమే ఏది సరి అయిన మార్గమో నీకు అర్థమైంది. హల్లెలూయా. ఎలా నడవాలో నీకు అర్థమైంది, ఎలా ధరించుకోవాలో నీకు అర్థమైంది. నీకు తెలుసా, ఒకరోజు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి ప్రవక్త ప్రసంగం చేస్తే అనాగరికులు, చదువు సంధ్యలు లేని వాళ్ళు, పరిశుద్ధాత్మ దిగి వచ్చి కార్యం చేస్తే వాళ్ళ వస్త్రధారణ అంతా మార్చుకొని వచ్చి కూర్చారంట నెక్స్ట్ మీటింగ్కే. ఇక్కడ ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు? అవునా కాదా? ఒక ప్రసంగం వెళ్తే ఇప్పుడు నెల్లి మార్చుకొని వస్తున్నాడా? అసలు నాకు అర్థం కాని విచిత్రం ఏంటో చెప్పమంటారా? విషయం ఏంటో తెలుసా? చెప్పనంటారా? అసలు వాక్యం జరుగుతూ ఉండగానే ఒకవేళ ఎవడైనా అసభ్యకరమైన వస్త్రం దాంటుంటే గబగబా లేచి వెళ్ళిపోయి మార్చుకొని వచ్చి కూర్చోవాలి. అలా దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడాలి, నీతో సంధించాలి, నిన్ను ఆయన కలుసుకోవాలి. దేవుడు కలుసుకున్న క్షణం ఇన్స్టెంట్గా నీలో మార్పు జరిగిపోద్ది అంతే, ఇన్స్టెంట్గా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతను పొందుకుందో సమరయ స్త్రీ, అక్కడికక్కడ ఆ పాపపు కొండను విడిచిపెట్టి, ఈరోజు సంఘంలో కూడా అలాంటి మార్పు జరగాలి. ఎందుకంటే ఈ సంగతులు దేవుడు మనకేం చేస్తున్నాడంటే గ్రహింప చేస్తున్నాడు. అందుకని అందరూ అనుసరిస్తారంటే అనుసరించరు. ఏమండి, వాళ్ళు నడవట్లేదు, వీళ్ళు నడవట్లేదు, వాళ్ళు అటు చేసుకోవట్లేదు, వీళ్ళు అటు చేసుకోవట్లేదు. ఎందుకు ఈ సాగులు చెబుతున్నావు తెలుసా? వాళ్ళు నడవరు నాయన, వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళకి అది అడ్డం, వాళ్ళు తొట్టిల్లుతారని దేవుని వాక్యమే చెబుతుంది. కానీ జ్ఞానులమైన మనం ఈ సంగతులు ఏం చేస్తున్నామంటే గ్రహిస్తాం, వివేచిస్తాం. అందరు కట్ చేసుకుంటే మనం కట్ చేసుకున్నాం, అందరు ఒళ్ళు కనపరుచుకుంటే మనం ఒళ్ళు కనపరుచుకునే ప్రసక్తి లేదు. అందరు కక్షలతో, అసూయలతో, ద్వేషాలతో, పగలతో ఉంటుంటే మనం అసలు అట్లా ఉండే ప్రసక్తి లేదు. మనం మరింత దగ్గరగా. హల్లెలూయా,
అర్థం చేసుకొని మరి ప్రేమించుకొని, అవునా కదా, క్రీస్తు మనసు కలిగి క్రీస్తులాగా మనం మార్చబడి మధ్యాకాశంలో ప్రభుని కలుసుకోవడానికి నోవా కాలం రాబోయినటువంటి ఉగ్రత కంటే భయంకరమైన ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. కానీ ఆ నోవా కాలంలో జలప్రళయం కంటే హానోకును శరీరాన్ని మార్చి ఎలా తీసుకొని పోయాలో 7వ సంఘకాలంలో ఉన్న వధువును కూడా ఈ దినములలో ఒకరోజు ఏం పోతున్నాడు, రెప్పపాటులో మార్పు చెందించి మంటిని మహిమకు మార్చి ఇప్పుడు మర్త్యత నుండి అమర్త్యతలోనికి మనం మారబోతున్నాం. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏం రాబోతుందంటే ఆ కృప అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు దాని కొరకు మనం నిరీక్షిస్తూ ఓపికతో ఈ పందెంలో మనం ఏం చేయబోతాం అంటే పరిగెత్తుదాం. మన ఆత్మల రక్షణ పొందుకోవడానికి మనం పరిగెత్తుదాం. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, మనం చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నాం, ఆయన యందు విశ్వసిస్తున్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆనందిస్తున్నాం. ఆ రక్షణను బట్టి ఇప్పుడు మనలో ఏముందంటే అసలు చెప్పనా సఖ్యము కాని ఆనందం. నిందల మధ్యలో కూడా, అవమానాల మధ్యలో కూడా, గేలి మధ్యలో కూడా అసలు పలకరెత్తంటే మొహం, అసలు ఈ లైట్లన్నీ పనికిరావు, అట్టు వెలిగిపోతుంది ఆ మొహం. జోక్ కాదు నేను చెప్పేది, వాస్తవం చెప్తున్నా. ఓ వధువా, ఈరోజు ఈ సంగతులు నీకు గ్రహింపైనప్పుడు ఈరోజు నీ నడక ఎలా ఉంటుందో, నీ ప్రవర్తన ఎలా ఉంటుందో, నీ చూపు ఎలా ఉంటుందో, నువ్వు ఏ మార్గంలో నడుస్తావో, నువ్వు ఎలా, అవునా కదా, నీ అడుగులు ముందుకేస్తావు, నీ కొరకు ఏం సిద్ధపరిచిందో నువ్వు ఏం చేయగలుగుతావు అంటే చూడగలుగుతావు. అట్టి కృప దేవుడి చిన్న సంఘానికి సమృద్ధిగా దయచేయను గాక. ఆమెన్. తిరిగి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇంకేం చెప్పడానికి ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చివరి కాలంలో దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు ఈ రాత్రి మనకు పరిశుద్ధాత్ముడు బోధించాడు. యెహోవా మార్గాలు చక్కని వెంట. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఒకని ఎదుట వాడు వెళ్ళే మార్గం అంట వాడికి కరెక్ట్గా కనపడద్దంట, అయితే తుదకది మరణానికి దారితీస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈరోజు చాలామంది తప్పిపోతున్నారు. రూతుతో చెప్పిన మాట అదే, నా కుమారి వేరొక పొలంలోకి పోవద్దంటే. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, మా ఇంటి పక్కనే గుడి, మా ఊర్లో గుడి, మా దగ్గరే, నేను ఎక్కడైతే ఏమైంది అక్కడైనా యేసు ప్రభువేగా అనేటువంటి విధానంలో తప్పిపోతున్నారు చాలామంది. ఎందుకంటే ప్రభు ఇచ్చిన మహత్తరమైనటువంటి కృప ఈ చివరి కాలంలో దేవుడు తన ప్రవక్త ద్వారా మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొర్దెకై వంగలేదని, నమస్కరించలేదని హామాను రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు, నీ రాజ్యంలో ఒక జాతి ప్రజలు ఉన్నారు, మనమందరం ఒక దారి అయితే వాళ్ళది ఒక దారి, అట్లాంటి వాళ్ళని ఉండనీయటం మంచిది కాదంటాడు. నిజమే, మనం ఉండమేడ వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. అది వాళ్ళకి తెలియట్లేదు. మనకు పేరు పెట్టారు యేసునామోళ్ళని, మరి వాళ్ళది సైతాన్నాం, మేము మందేనాము చెప్పండి. ఇది అన్ని నామముల కన్నా చాలామంది ఈ నామాన్ని ఒప్పుకోవట్లా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత పెళ్ళి కూతురు ఇంట్లోకి వెళ్ళే ముందు కొంతమంది గడప దగ్గర ఆపుతారు. వాళ్ళు ఎందుకు ఆపుతారు చెప్పాలి, చెప్పండి అమ్మ, మీకు తెలుసుగా. భర్త పేరు చెబితేనే లోపలికి ఎంటర్ ఉంటుంది. ఆస్తిలో హక్కుదారురాలు కావాలంటే తప్పనిసరిగా ఆయన పేరు చెప్పాలి. ఆయన పేరు గనక చెప్పకపోతే, ఆయన పేరు గనక ఒప్పుకోకపోతే లోపలికి పోవటానికి అవకాశం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా శాఖలకు చెప్తున్న మాట ఏంటంటే, యేసు నామాన్ని గనక నువ్వు ఒప్పుకోకపోతే నీకులో అక్కడికి ఇంకేడు కొట్టుకోవటమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చక్కటి ప్రణాళిక అది, అంతే. ప్రైజ్ ది లార్డ్. చక్కని వర్తమానాన్ని, ఎందుకంటే ఈ చివరి కాలంలో ప్రజలు ఏర్పరచబడిన వారు సైతం మోసానికి గురైపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ చివరి కాలంలో ప్రభు
మనకు ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని ఇచ్చాడు. ఈ మార్గాలు చక్కనివి, ఈ మార్గములో మనం ఉంటే స్థిరపరచబడతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమంటాడంటే, మీరు ఆయనను నమ్ముకొనండి, స్థిరపరచబడతారంటాడు. ఆయన పంపిన ప్రవక్తలు నమ్ముకోండి, కృతార్థులవుతారంటాడు. అంటే అర్థం ఏంటి? యేసయ్యను నమ్మితే స్థిరపరచబడతాం, ఆయన పంపిన ప్రవక్తలను నమ్మితే పాస్ అయిపోతామంట, ఆడికి వెళ్ళిపోవటానికి. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు చెప్పినాక నేను ఇంకా చెప్పటం మరొకసారి ప్రభు ప్రేమతో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అడగగానే డేట్స్ ఇచ్చినందుకు పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కని వర్తమానం చివరి కూడికలో మరి జయకుమార్ అన్నకు ప్రభు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన సేవకులందరూ కూడా ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడదాం. చివరి కూటం ఒక చిన్న తీర్మానం చేసుకొని మన మార్గాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా ఎవరు మట్టుకు వాళ్ళు పరిశీలన చేసుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు ఒక చక్కటి మాట అంటాడు, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. ప్రైజ్ ది లార్డ్. నోవహు కాలంలో ప్రజలు తమ మార్గాన్ని అందరూ ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. మన మార్గాలు సరిగా ఉన్నాయో లేవో అని. ఒక నిమిషం. యెహోవా మార్గములు చక్కనివని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభు సన్నిధిలో జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు మనకు దేవుడు ఈ సంగతులు బయలుపరిచాడు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో ఈ చివరి కూటములో ఒక తీర్మానం చేసుకుందామండి. నిర్లక్ష్యంగా ఎవరు ఉండొద్దు. దావీదు అంటున్నాడు, నా మార్గాలు నేను పరిశీలన చేసుకున్నాను, అయితే అది సరైనది కాదని నాకు అర్థమైపోయింది, తుదకు నీ ఆజ్ఞల తట్టు తిరిగాను అంటున్నాడు. ప్రభు సన్నిధిలో దేవుడు తన దాసులు నిలబెట్టుకొని రాత్రి ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని ప్రభు మనకిచ్చాడు. అందరము సరి చేసుకుందాం. నీ వేషధారణ ఎలాగుందో, నీ అలంకరణ ఎలాగుందో ఒకసారి ప్రభు సన్నిధిలో సరి చేసుకో. లోబడు వాక్యానికి. లోక సంబంధమైనటువంటి అలంకరణ తొలగించుకో. లోక సంబంధమైనటువంటి అసూయ, వేషధారణ, వాటన్నిటినీ విడిచిపెట్టు. పైకి ప్రేమ కలిగినట్లుగా మాట్లాడుతున్నావు కానీ ప్రేమ లేకుండా జీవిస్తున్నావు. ప్రభుత్వం నీ సాక్ష్యం ఎలాగుందో, ఇశ్రాయేలు దేశం నుండి వచ్చినటువంటి ఒక చిన్నది సిరియా దేశంలో బలమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంది. ఒక్క సమరయ స్త్రీ తన పాపాన్ని విడిచిపెట్టి, కుండను విడిచిపెట్టి సమరయ గ్రామాన్ని పట్టుకున్నది. ఈరోజు నీ ఇంట్లో వాళ్ళనే పట్టుకోలేకపోతున్నావు, నీ ఇంట్లో నీ సహోదరుని, నీ భర్తనే పట్టుకోలేకపోతున్నావు, నీ భార్యనే పట్టుకోలేకపోతున్నావు, నీ బంధువుల్ని, రక్త సంబంధికులే పట్టుకోలేకపోతున్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులైన ముఖదర్శనాన్ని చూస్తారు. నేనైతే, దావీదు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును నేను చూచేదని అంటున్నాడు. ప్రభు సన్నిధిలో నీ మార్గం ఎలాగుంది? ఒకరి ఎదుట వాని కనపడే మార్గం అది సరిగానే కనపడుతుంది. నువ్వు అనుకోవచ్చు, నేను వెళ్ళే మార్గం కరెక్టే అనుకుంటున్నావేమో, నేను వెళ్ళేటువంటి మార్గం చక్కరది అనుకుంటున్నావేమో. తుదకది మరణానికి దారి తీస్తుంది. ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, నా కుమారే, నా మాట విను, నా మాట విను, నా మాట విను. వేరొక పొలంలోనికి పోవద్దు, వేరొకరిని వెంబడించవద్దు. ఇక్కడే నా పనికత్తల యొక్క నిలకడగా ఉండు. నిలకడలేని జీవితం జీవిస్తున్నావేమో,
నిలకడలేని బ్రతుకులు బ్రతుకుతున్నావేమో, ఆ సంఘానికి అక్కడికి తిరుగుతూ ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా. అందరూ పాడదాం. నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అన్నపానమును మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానమును మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. మన మార్గాలను మనం పరిశీలన చేసుకుందాం. యెహోవా మార్గాలు చక్కనివి. నీ స్థితి ఎలాగుందో, నీ భక్తి జీవితం ఎలాగుందో, నీ అలంకరణ ఎలాగుందో, నీ డ్రెస్ కోడ్ ఎలా ఉందో, ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడాడు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ కలిగింది. నిన్ను చూసిన వాళ్ళందరికీ దయ కలుగుతుందా? నిన్ను చూసిన వాళ్ళందరికీ
మనస్సులో ఆలోచనలో చెడు అభిప్రాయాలు కలుగుతున్నాయా? నీ అలంకరణ ఎలాగుంది? నీ బ్రతుకు ఎలాగుంది? ఒక్కసారి నీ బ్రతుకును బయట పెట్టాడు ఈ రాత్రి. ప్రభు సూటిగా తన దాసుని ముఖాంతరములో నుండి ప్రభు మనతో మాట్లాడాడు. జీవితాన్ని సరి చేసుకుందా, బ్రతుకును మార్చుకుందా. ప్రభు సన్నిధిలో హిజ్కియా కన్నీటితో ఎలా ప్రార్థన చేశాడు, హిజ్కియా ఎలాంటి ప్రార్థన చేశాడు, అటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకుంటాం. నా మార్గాన్ని నేను ఎదుటి పెడుతున్నాను, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. ఈ రాత్రికాల సమయంలో అందరూ కూడా ఒక తీర్మానం చేసుకుంటుండగా సోదరుడు అశోక్ వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తాడు. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, మహోన్నతుడా, తండ్రి నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్నటి దినం ఉదయం మొదలుకొని ప్రభువా ఇప్పటి వరకు కూడా నాయన మీ యొక్క అద్భుతమైనటువంటి వాక్యమును నాయన మాకు అర్థమయ్యేటువంటి రీతిలో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ఇక్కడ ఉన్నటువంటి వారందరం కూడా అల్పులమే, ఏ ఘనత లేదు ప్రభువా. అయినప్పటికీ కూడా నాయన మీ యొక్క విలువైనటువంటి వాక్యాన్ని నాయన ఈ కాలానికి సంబంధించినటువంటి వాక్యాన్ని ప్రభువా ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడారు. వారికి గ్రహింపు శక్తిని మీరే దయచేశారని మేము నమ్ముతున్నాం ప్రభువా. చాలా అద్భుతమైనటువంటి రీతిలో నాయన ప్రభువా మీ యొక్క సేవకులను దూరం నుంచి నడిపించుకొని ప్రభువా పిల్లలమైనటువంటి మా హృదయాలతో నాయన మీరు మాట్లాడారు. మేము ఎలాగ జీవించాలనో ప్రభువా మాకు అర్థమయ్యేటువంటి రీతిలో మీరు చెప్పారు ప్రభువా. నాయన మీరు మాకు ఎంతో సహాయం దయచేశారు తండ్రి. మాకు ఈ కాలానికి ఏది అవసరమో కూడా అది మీరు మాకు చెప్పారు నాయన ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఇక ముందున్నటువంటి జీవితంలో కూడా ప్రభువా మేము ఎలాగ నడవాలనో నాయన మాకు నేర్పించండి ప్రభువా. మేము తొట్టిల్లకుండా నాయన మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన సమస్తము నాయన ప్రభువా నాయన మీకు అనుకూలముగా మా యొక్క జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీకు మహిమకరముగా జీవించేటువంటి వారిగా నాయన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయము దయచేసి మీ యొక్క ఘనమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఈ రాత్రికాల సమయంలో ఈ 2 దినాలు వాక్యం అందించినటువంటి దైవజనులకు, చేరి వచ్చిన సేవకులకు, విశ్వాసుల కుటుంబాలకు ప్రభువైన యేసుక్రీస్తు కృప తోడై ఉండి అంతవరకు ఆయన నిత్య రాజ్యములో చేర్చబడేంత వరకు యేసయ్య కృప సకల పరిశుద్ధులకు, సకల ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన వధుకు తోడై ఉండి గొప్ప జయము దీవెన ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక నిమిషం అందరం కూర్చుందాం. చివరి కూడిక గనుక దైవజనులకి మరొకసారి ప్రభు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు. ఆమేన్ చెప్పరామండి. అందరినీ సన్మానించండి అనేటువంటి మాట ప్రభు రాయించి పెట్టాడు. నేను సేవలోకి వచ్చి 25 సంవత్సరాలు. చాలామంది సేవకులను చూశాను. ఇందాక జయకుమార్ అన్నట్టుగా ఇటువంటి సేవకులు కనపడరు. ప్రైజ్ ది లార్డ్. మేము పొగట్లేదు, ఎందుకంటే
పొగిడితే శ్రమ అనే వాక్యంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. మేము పొగట్లేదు, సత్యాన్ని చెప్తున్నాం. మరి ఇటువంటి దైవజనులు మనకి దొరకటం అది మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. అటువంటి దైవజనులు మనం గౌరవించుకోవటం కూడా మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. చక్కని వర్తమానాలు మనకు అందించి మనం చాలా దీవించబడుతున్నాం ఈ వర్తమానాల ద్వారా. మరొకసారి ప్రభుత్వంతో వందనాలు తెలియజేస్తున్న పాస్టర్ గారికి, చేరి వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రభునామంలో మరి తెలుగులో చక్కగా ట్రాన్స్లేట్ చేసినటువంటి సహోదరులు అశోక్ బ్రదర్ కూడా ప్రభుత్వంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన లేకపోతే మనకేం అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని రాగల దినాల్లో ఇంకా బలవంతుని చేతిలో బాణాల్లాగా వాడబడేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సేవకులకు నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, ఆదివారం 3 గంటలకు ఇక్కడ మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. 3 గంటలకు లెగిస్తేనే 4 నుంచి 6 గంటల వరకు ఇక్కడ ఆరాధన ఉంటుంది. ఇక చివరి ఆరాధన దాచేపల్లిలో ఉంటుంది. ఇంటికి చేరుకునేసరికి 10-11 అవుతుంది రాత్రికి. కనుక మా ప్రయాణాల కొరకు పరిచర్యల కొరకు మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్కి చక్కగా స్థానికంగా ఉన్నటువంటి సంఘం చక్కగా మీరు సహకరించారు. ప్రభు ప్రేమతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారునై ఉండి ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండమంటాడు. మరొకసారి ఏమంటాడంటే, ఈ ఆసక్తి తుదమట్టుకు కనపరచమంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి వరకు? చివరి వరకు. కనుక సహకరించిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్కెస్ట్రా సహోదరులు మరి చక్కగా మరి వాయిద్య సహకారం అందించారు. వారికి కూడా ప్రభు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఒక నిమిషం ఈ టేబుల్ తీస్తే పాస్టర్ గారిని చిన్న ఏమనుకోకపోతే, ఎందుకంటే ఇది మా బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. తీద్దాం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఈ పరుపు కూడా తీస్తే పోద్ది మధ్యలో. కొంచెం చప్పట్లు కొట్టచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. బొకే తీస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు
హల్లెలూయా. ముగింపు చాలా బిగింపు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అన్న ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చారు. నాతో పాటు చాలామంది సేవకులు ఉన్నారు. ఆయనకే ఏంది సన్మానం అనుకోవద్దు, మీరు ఎప్పుడు మాతో కూడా ఉండేవాళ్ళు. అన్న వీళ్ళు ఎప్పుడు మనతో ఉండరు. మనం లెగిస్తే ఎక్కడో చోట కలుసుకుంటాం, టిఫిన్ చేస్తాం, టీలో అన్న వెలవడంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ముగింపు కూటం చాలా అద్భుతంగా మంచి వర్తమానాలు అందించారు. అన్న కూడా చిన్న చిరు సత్యాలు. ప్రైజ్ ది లార్డ్. మన సహోదరులు మీరు వస్తే బాగుంటుంది. రండి. సేవకులు కూడా వస్తే బాగుంటుంది. మాథ్యూ పాస్టర్ గారు, బెంజమిన్ గారు, కేఫాన్ కూడా. మీరు కొడతానే ఉండాలి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు అంగీకరించినందుకు మీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చక్కగా మరి స్థానిక సంఘం సహకరించారు. మీ అందరికీ ప్రభు ప్రేమతో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మీరు చేసిన ఏ పని కూడా ఆయన మర్చిపోడు. ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. అంతకు రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మీ అందరికి ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ప్రార్థన చేస్తారంటే, మీరు ఎవరైనా ప్రార్థనలు చేయించుకునే వాళ్ళు ఉంటే పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన చేస్తారు. 2, 3, 4, 5, 6 సేవకులు ఉన్నారు. మీరందరూ వస్తే 1 by 1 పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అన్న మీరు కూడా అందరు తలలోంచండి. అందరి కొరకు. మహాపరిశుద్ధుడా, ఘనమైన రాజా, గొప్ప దేవ యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రి మరొక్కసారి మీ పాదాల చెంతకు చేరి ప్రభునందు మా ప్రియమైన సహోదరులు నీ దాసులు ప్రభువా సువన్ రాజు పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన పిల్లలను బట్టి మీకు వందనాలు, వారికి అనుగ్రహించిన నాయన ఈ పరిచర్య ద్వారా పిలువబడిన ప్రతి సంఘ బిడ్డ కొరకు నాయన పేరు వరుసన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నాయన ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎవరెవరు ఎలాంటి అవసరత అక్రతలు కలిగి స్థలంలో ప్రార్థన కొరకు శిరము వంచి నాయన ఏకీభవిస్తూ ఉన్నారు ప్రభువా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు పొందిన దెబ్బల ద్వారా, మీరు పొందిన మరణ పునరుద్ధానాల ద్వారా, మీరు చెందించిన రక్తము ద్వారా, మీరు మాకు అనుగ్రహించిన విజయమునందల విశ్వాసముతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి వారి యొక్క అవసరత అక్రతలు శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా సకల విధాలుగా ప్రభా మీరే నీ కృప ద్వారా అనుగ్రహించి మహిమ మీరు పొందుకొనండి. అన్నిటికంటే మిన్నగా నీ వధువులో మేము అందరము భాగమై ఉన్నాం ప్రభా. మధ్యాకాశంలో మా ప్రియుడుగా నీవు వస్తుండగా ప్రభా, నీ ప్రియురాలుగా నాయన నీ పెండ్లి కుమార్తెగా ప్రభా నీ వాక్యంతో అలంకరించబడి నిన్ను ఎదుర్కొనుటకు తగినట్లుగా మేము ఆయుధపడే కృపను ప్రభా ఆ రోజు నా ప్రియులారా, నా ప్రాణేశ్వరి, నా ప్రియమైన దానా అని మీ చేత మేము ఆహ్వానించబడేటువంటి కృపను ప్రభా, ఆ మాటను వినగలిగే భాగ్యాన్ని మాకందరికీ సమృద్ధిగా మీరే దయచేయమని
ప్రపంచవ్యాప్తముగా ఉన్న వధువును పరిచర్య చేయుచున్న నీ దాసులను అందరినీ కూడా దీవించమని మీ చేతులకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ చిన్న సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు అను నీ శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. దేవుడు మన అందరిని దీవించునుగాక. బయట మీ అందరి కొరకు భోజనాలు ఉన్నాయి. లోపల పాస్టర్ గారు వాళ్ళకి, పాస్టర్ గారు వాళ్ళకి లోపల భోజనాలు ఉంటాయి. ఆ భోజనాలు చూసుకోండి. అమ్మ అందరు వెళ్ళాలి. ఓనే